నమస్తే వింటున్న శ్రోతలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ ఆర్జే అవనే. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీని. వచ్చేసాను టాలీవుడ్ టాకీస్ అంటూ మీ అవిని. కానీ నిన్న ప్రామిస్ చేసినట్టుగా అల్లరి సినిమా అంటే చాలా మంది గుర్తుందే ఉంటుంది కదా. చలపతిరావు గారికి మిసెస్ గా యాక్ట్ చేశారు ఆ సినిమాలో. నాకు మల్లెపూలు తీసుకురండి అంటే కాదే నువ్వు రిన్సప్పు వాడుకో తెల్లగా అవుతా ఉంటారు ఆయన. సో అలాంటి క్యారెక్టర్ అంత సూపర్. నిజంగా ఆవిడ 6వ తరగతి నుంచి నాటకాలు చేయడం స్టార్ట్ చేసి అండ్ మన స్టేజ్కి అల్లరి సినిమా ద్వారా రవిబాబు గారు స్పెషల్లీ వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన ద్వారా పరిచయం అయినటువంటి ఆవిడ మనతో పట్టున్నారు. ఆవిడ గురించి చెప్పాలంటే 6వ తరగతి చిన్నతనంలోనే నాన్నగారు కోల్పోయి వాళ్ళ అమ్మగారు ఆవిడ వాళ్ళ అక్కగారు అంతా కలిసి అలా జీవితాన్ని సాగిస్తూ మన ముందుకు వచ్చినటువంటి మనం ఎంతో ఇష్టంగా ఈరోజు సినిమా తెర మీద 32 ఇంచెస్ స్క్రీన్ మీద మనం చూస్తున్నామంటే ఈరోజు అంతా కారణం అంతా సినిమా ఇండస్ట్రీ మహిమ అనమాట. ఈరోజు మనతో పట్టున్నారు సుభాషిణి గారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ సుభాషిణి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు తెలుగు వన్ స్టూడియోస్ అండి. థ్యాంక్ యూ. యా, సో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా మీది సుడిగాడు. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం, తర్వాత మొత్తం మనం బ్యాక్ వెళ్దాం. ట్రైలర్ మా ఇంట్లో కుక్, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. మా ఇంట్లో కుక్ ఉంది, నా దగ్గర బుక్ ఉంది. ట్రైలర్ లో మీదే వస్తుంది మాక్సిమం. అసలు నేను ఫస్ట్ కూడా ఆ సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు 1 డే చేశాను. 1 డే క్యారెక్టర్ అది. నేను అనుకున్నాను అనమాట, నేను అంటే కామెడీ వేషాలు అల్లరి దగ్గర నుంచి కామెడీ వేషాలే చేశాను. ఈ సినిమా వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చెప్పలేదు ఇలాంటి వేషం. అంటే నేను మామూలుగా నన్ను కామెడీకే పిలుస్తారు కదా, ఏ వేషమైనా కామెడీకి చేస్తారు అనుకుని రొటీన్ వేషాలే వస్తాయి అనుకుని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళేసరికి నేను అనుకున్న దానికి విభిన్నం అన్నమాట. ఏంటంటే కంప్లీట్ గా ఏదైనా ఆడవాళ్ళు మగవాళ్ళు రేప్ చేస్తారు. నేనేంటంటే అక్కడికి వెళ్ళేసరికి చెప్పి అమ్మ నువ్వు రేప్ చేయలేనంటే, నేను రేప్ చేయటం ఏంటండి, ఇదేంటి అసలు మగవాళ్ళు కదా చేసేదంటే, లేదు నీకు కామ పిశాచి వేషం అన్నారు. సరే ఏదైనా చేసేస్తానండి, నాకు కావాల్సిన డబ్బులు అంటే డబ్బుల గురించి ఏమైనా చేస్తా అన్నారు. లేదంటే నేను ఆర్టిస్ట్ని కాబట్టి నేను ఏ వేషమైనా చేస్తాను, దానికి అట్లా మాట్లాడాను అంటే భీమనేని శ్రీనివాస్ గారు నా వేషం చూసి చాలా చాలా బాగా చేసావు సుభాషిణి అన్నారు. కొన్ని విషయాల్లో కూడా లాస్ట్ లో ఆ డోర్ లోంచి దూకి చనిపోతాను నేను. అక్కడ చాలా నాకు కొంచెం నేను ఎవి కదా, నువ్వు ఊపిరి బిగపెట్టకుండా చనిపోయావమ్మా, నువ్వు ఊపిరి బిగపెడుతున్నావు, ఊపిరి బిగపెట్టాలంటే ఎంతసేపు పెట్టావు, నేను లావు ఎవి మనిషిని పెట్టలేపాను. కానీ అప్పుడు కొద్ది చిరాకు పడ్డారు. కానీ ఆ చిరాకు అంతా ఎందుకంటే సినిమా చూసిన తర్వాత క్లిప్పింగ్ చేస్తుంటే నేను అనుకున్నాను అనమాట, చాలా మంచి నేను ఆర్టిస్ట్ గా మళ్ళీ అల్లరి తర్వాత ఇంత క్లిప్పింగ్ నాకు ఫస్ట్ నా నాటకాల స్టేజ్ నుంచి నేను పిక్చర్స్కి వెళ్ళిన తర్వాత నేను టీవీ ఏది పెట్టేసరికి క్లిప్పింగ్ నాదే వచ్చేది. అల్లరి నాది, చలపతిరావుది మాది వేషం వచ్చేది. ఆ రిన్ సోప్ అప్పటి నుంచి రిన్ సోప్ గానే పిలుస్తున్నారు. రిన్ సోప్ మల్లెపూలు అట్లాంటిది మళ్ళీ నెక్స్ట్ సుడిగాళ్ళలో నాకు అంత మంచి వేషం ఇచ్చారు. భీమనేని శ్రీనివాస్ గారికి చాలా రుణపడి ఉంటాను. మా అల్లరి నరేష్ గారికి, మా హీరో అల్లరి నరేష్ గారికి, అల్లరిలో నాకు అల్లరి రవిబాబు గారు, అల్లరి నరేష్, అల్లరి సుభాషిణి, మా ముగ్గురికి అట్లాగే అల్లరి అని వచ్చింది. మా ఇంటి పేరు తిరుమల. అట్లా కాకుండా ఇప్పుడు నా పేరు ఇంటి పేరు అల్లరి అని వస్తుంది. ఎవరైనా చెక్కులు ఇస్తే ఏ అని ఇచ్చేస్తారు, కాదండి మా ఇంటి పేరు తిరుమల, ఇది నాకు సినిమా చేసిన తర్వాత వచ్చిన పేరు అని చెప్తా ఉంటాను. అట్లాగా అంత మంచి పేరు సుడిగాడులో వచ్చింది నాకు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ మారిపోద్దాం, సుడిగాడు సుభాషిణి గారు అంటారు. ఆ బ్రాండ్ మాత్రం అలా ఫిక్స్ అయిపోతుంది మేడం మీకు, అల్లరి సుభాషిణి అని చెప్పేసి. యా, సో నరేష్ గారితో మళ్ళీ వర్కింగ్ ఎలా ఉండింది మీకు? మేమంతా ఒక క్లాస్ లో, నేను పెద్దదాన్ని అయినా ఒకే క్లాస్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కదా మేము. రవి గారు దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళం కాబట్టి ఆ అబ్బాయి మమ్మల్ని పలకరించడంలోను కలిసిమెలిసి ఉండటంలోను నేను ఒక హీరోని పెద్ద హీరోని అయ్యాను అనేది ఉండదు మనుషులు. అలాంటివి ఉండదండి అబ్బాయికి. మేము అంతా కలిసే ఉంటాం, భోజనాలు కూడా కలిసే చేస్తాం. షూటింగ్ అయిన తర్వాత వెళ్ళి వస్తాను ఆంటీ అని చెప్పి వస్తారు. ఈవి గారు అబ్బాయిలు, 2 అబ్బాయిలు చాలా మంచి మనసున్న అబ్బాయిలు. సో స్వీట్. ఇద్దరికి ట్రై చేస్తున్నా దొరకట్లేదండి వాళ్ళు.
చేయండి. నాకు యాక్చువల్లీ నరేష్ గారిని పిలిపించాలని ఉంది, బట్ ఆయన దొరకట్లేదు దారిలో. అంటే ఇప్పుడు బిజీ ఉన్నాడు చాలా. బట్ ఏదో ఒక లూప్, ఒక గంట టైం దొరికినా సరే, ఈ ప్లేస్ లో మీరు కూర్చున్నారు కదా, అక్కడే ఆయన కూర్చోబెట్టి నేను చెప్తాను ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు వచ్చేయండి అక్కడికి, నేను మాట్లాడిస్తానని. ఈ మాట బాగుంది. నేను వచ్చేస్తా షూటింగ్ వచ్చేస్తా నేను. అమ్మ అందరు నన్ను షూటింగ్ లోకి పిలుస్తున్నారు. సో స్వీట్. సో సుభాషిణి గారు, మీకు 6వ తరగతిలో నుంచే మీరు స్టార్ట్ చేశారు? 6th క్లాస్ నా స్టడీ. సో అక్కడి వరకే చదువుకున్నానని చెప్పి నేను 6th క్లాస్ నుంచి 7th వెళ్ళాను. 7th నుంచి మ్యారేజ్. తర్వాత నాకు అంటే మా అమ్మగారికి సంగీతం అన్నా చాలా ఇష్టం. ఆవిడ నాకు మా అక్కకి సంగీతం చెప్పించి హరికథలు చెప్పించారు ఆవిడకి. హరికథల్లో చాలా ఫేమస్ ఆవిడ, భారతం చెప్పేది. తిరుమల దేవస్థానంలో కూడా ఆవిడ కొద్ది రోజులు చేశారు, వర్క్ చేశారు. ఆవిడ ఈ మధ్యకాలంలోనే కాలం చేశారు. చాలా మంచి సింగర్ ఆవిడ. రావు గోపాలరావు గారు వైపు కమల్ కుమార్ గారు ఒక గురువు గారు ఆవిడకి. ఆర్ దుర్గాంబ భాగవతారిణి అని మన తిరుపతి పద్మావతి కాలేజీలో లెక్చరర్ గా చేశారు ఆవిడ, ప్రిన్సిపాల్ చేశారు ఆవిడ గురువు గారు. ఇంకా చాలా మంది గురువుల దగ్గర అందరి దగ్గర అన్ని కథలు నేర్చుకుంది ఆవిడ. వీరగంధం సుబ్బారావు గారు ఒక గురువు గారు. చాలా పెద్ద పెద్ద మాస్టర్ల దగ్గర ఆవిడ మంచి విద్యని అభ్యసించారు. తర్వాత ఆవిడ భారతంలో మంచి సింగర్ ఆవిడ, చాలా మంచి సింగరు, చాలా బాగా మంచి. మీరేమో నేర్చుకున్నారా? నేను కూడా హరికథలు చెప్పాను కానీ నాకు వాణిశ్రీ గారు, మేము చదువుకునే టైంలో వాణిశ్రీ గారు మంచి హీరోయిన్. అయితే మేము చిన్నప్పుడు ఏంటంటే ఆవిడ కనీసం సినిమాకు ఒక చీర అన్నా కొనేదాన్ని నేను. నగలు కూడా అట్లా చేయించుకునే వాళ్ళం ఫస్ట్ లో. ఆవిడ పెట్టిన నగలు కూడా కొన్ని చేయించాను నేను. ఇయర్ రింగ్స్, ఒక రకమైన నెక్లెస్లు వచ్చాయి, అవన్నీ చేయించుకున్నా. ఆవిడ స్టైల్ అంతా అనుకరించేదాన్ని. నన్ను అందరూ అనేవారు ఆంధ్ర వాణిశ్రీ. ఆ ఇదితో నేను నాటకాలు నేర్చుకుని తర్వాత నేను పౌరాణికాల నుంచి సోషల్లోంచి పౌరాణికాలకు వెళ్ళి పౌరాణికలో 2 నాటకాల్లో బాగా స్థిరపడిపోయాను. ఒకటి ఫస్ట్ చింతామణి, శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ. చింతామణి నాటకం అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మీరేనండి వాస్తవానికి. ఎందుకంటే ఆ నాటకంలో ఆల్మోస్ట్ 1200 షోలు, 1200 పైగా చేశారు. చాలా ఇప్పటికి ఇంకా చేస్తానే ఉన్నాను చింతామణి. ఇప్పుడు ఈ నెలలో వినాయక చవితి కదా, పనికి వెళ్తున్నాను. ఒక 3 నాటకాలు ఉన్నాయి, 23, 24, 25 చింతామణి నాటకాలు ఉన్నాయి. మీరు మాక్సిమం ఆ క్యారెక్టర్ మీరే చేస్తూ ఉంటారు, చింతామణి క్యారెక్టర్ కూడా. బట్ సూపర్ అండి. అంటే నేను చాలా అడుగుతాను, చాలా విషయాలు ఉన్నాయి అసలు మిమ్మల్ని అడగడానికి. ఎందుకంటే నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి ఎలా ఉంటుందంటే, ఒక క్యారెక్టర్ అనేది మేము చేస్తున్నాం అంటే దాన్ని కంప్లీట్ గా మేమే చేయాలి. అంటే మేము ఎంత ఇప్పుడు నార్మల్గా మీరు సుడిగాడులో చేసిన దానికంటే ఇంకా బాగా చేస్తే బాగుంటుందేమో అన్నటువంటి. సుడిగాడు సినిమాకి స్టేజ్ కి చాలా తేడా ఉందమ్మా. ఏంటంటే చెప్పనా, సినిమా అంటే డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టర్ ఆయనకు కావాల్సింది, ఒక ఆర్టిస్ట్ లోంచి ఆయనకు కావాల్సింది అంతా రాబట్టుకుంటారు. ఒక టేక్ కాకపోతే రెండో టేక్ కాకపోతే 3వ టేక్ అయినా ఓకే చేసుకుంటారు. అట్లా స్టేజ్ నాటకం అలా ఉండదు. ఎందుకంటే గురువు చెప్పిందే మనం రిహార్సల్స్ చేసుకుని అదే ఒకటే. నెక్స్ట్ మనం స్టేజ్ మీదకి వెళ్ళి ఏం చేస్తే అదే అక్కడే. ఎందుకంటే ఇది కట్ చేయడాలు అవి ఇవి ఉండదు, ఏకధాటిగా అట్లా వెళ్ళిపోవటమే. అది తప్పో ఒప్పో అది మనం అక్కడ వెళ్ళిపోతాం స్టేజ్. అక్కడ ఏంటంటే స్టేజ్కి ఆపడాలు కట్ చేయడాలు అదేం ఉండదు. ఒక సినిమాకి అయితే మనకు కావాల్సిన ఆయన డైరెక్టర్ కావాల్సింది తీసుకోవడానికి, ఆయన చేయించుకుని ఆయనకు కావాల్సింది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా స్టేజ్కి ఉండదు. ఓకే, చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం మనం. లిసనర్స్ మీరు కూడా కాల్ చేసేసి సుభాషిణి గారితో మాట్లాడుకున్నట్టయితే మీరు కాల్ చేస్తూ ఉండండి. 703-876-6611. యూకే నెంబర్స్ అయితే 441-223-770-6661. తర్వాత ఇండియా కాలర్స్ అయితే 040-666-245-13. తర్వాత స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కాల్ చేసేయచ్చు. మీరు అల్లరి సినిమాకి రవిబాబు గారు మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు? ఎక్కడ జరిగింది ఇదంతా? ఎలా చేశారంటే, మెడ్రాస్లో నాకు చలపతిరావు ఫ్యామిలీ ఫ్రెండ్ మాకు. ఓకే, మెడ్రాస్లో మేము అంటే వెళ్తా వస్తే వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. నెక్స్ట్ తర్వాత నేను మెడ్రాస్ నాటకం ఆడాను చింతామణి, వాణి మహల్ ఆడాను, మన
ఆంధ్ర క్లబ్లో నాటకం ఆడాను. వావ్. ఇవన్నీ అక్కడ చాలా థియేటర్లో కూడా అన్నామలై మండలం ఇవన్నీ అట్లా ఆడాను. నాటకాలు ఆడినప్పుడు కంపల్సరీ మన అందరూ ఆర్టిస్టులు మెడ్రాస్లో ఉండేవారు కాబట్టి నాటకం చూడడానికి అందరూ ప్రతి ఆర్టిస్ట్ వచ్చేవారు మన వాళ్ళు. పద్య నాటకం అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఆర్టిస్ట్ నాటకం చూడడానికి వచ్చేవారు. అంజలి గారు చూశారు నా నాటకం, జగ్గయ్య గారు చూశారు, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చూశారు నా నాటకం. అట్లాగా అలాంటి అప్పుడు నాకు చలపతిరారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట. మేము మాది భీమవరం, మాది గుడివాడ దగ్గర అని ఇలా మాట్లాడుకోవటం, మెడ్రాస్ వెళ్ళడం రావటం. తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ హైదరాబాద్కి ఒక నాటకానికి వచ్చాను. పరుచూరి గోపాలకృష్ణ గారు వాళ్ళు మనది ఈ ఫంక్షన్ చేశారు, ఆగస్టు 15 ఫంక్షన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ నేను చింతామణి నాటకం పెట్టారు రవీంద్ర భారతిలో. నాటకానికి చలపతిరారు వచ్చారు. చలపతిరారు వచ్చి సుభాష్ని ఏమైపోయావు అసలు మెడ్రాస్కి రావట్లేదంటే, ఏం రావట్లేదంటే ఇంకేదో కుటుంబ వ్యవహారాల్లో ఉండిపోయానంటే ఆయన చెప్పారన్నమాట, మన రవి సినిమా చేస్తున్నారు, నీవు వెళ్ళి ఒకసారి కనిపిస్తే నీకు వేషం ఉందనుకో, ఆయన ఇస్తే సరే సరే, లేకపోతే నువ్వేం అనుకోవద్దు సుభాష్ని వేషం ఇవ్వకపోతే అంటే సరే దానికి ఏముందని వెళ్ళి అనమాట. వెళ్ళిన రోజే షూటింగ్ చేయించారు నాకు. సూపర్. ఫస్ట్ డే చెప్పాను రవి గారిని, అన్న ఏంటంటే నేను అసలు డ్రెస్లు అవి తెచ్చుకోలేదు కదా, ఎట్లా సార్ ఎట్లా అంటే, ఏం అక్కలేదు మీకు ఈ సినిమా అంతా నైటీలతోటే ఉంటారు, నైటీలతోటే ఉండండి. అందుకే నేను మాకు 5 days షూటింగ్ చేసి ఫస్ట్ షూటింగ్ చేసి అప్పుడు భీమవరం వెళ్ళాను నేను అల్లరి. బట్ ఫస్ట్ సినిమానే 100 days నాకు తర్వాత అప్పుడు కెమెరా అంటే ఏంటో తెలియదు నాకు. అంటే నాకు నేను ఎవరికి భయపడేదాన్ని కాదు, ఎందుకో రవి గారికి భయపడేదాన్ని నేను. అంటే కెమెరా సినిమా అనే ఒక ఇది మాట. తర్వాత అనేవారు మాట, ఆయన చాలా జాగ్రత్తగా చేయించేవారు. నా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఏమన్నా వేళాకాలం చేసేవారు కానండి, షూటింగ్ క్లాసులు చేసేవారు కాదు, చాలా కరెక్ట్ గా వర్క్ చేయించుకునేవారు. పిన్ డ్రాప్ సైలెన్స్ చాలా బాగా చేస్తారు ఆయన. ఆయన దగ్గర మంచి మనకు రాణింపు వస్తుంది మాట. అట్లా రవి గారి దగ్గర ఒకటి, కృష్ణవంశీ గారి దగ్గర ఒకటి, ఆర్టిస్ట్ అనేవాళ్ళు రవి గారి దగ్గర, కృష్ణవంశీ గారి దగ్గర కూడా చెయ్యాలి తప్పకుండా. ప్రతి ఆర్టిస్ట్ కు కళ ఉంటది. మన తెలుగులో ఉన్నటువంటి దర్శకుల్లో కృష్ణవంశీ గారి దగ్గర చేస్తే నా జీవితం, నా కెరీర్ అంటే సినిమా కెరీర్ బాగుంటది అని చెప్పి చాలా మందికి. నేను శ్రీ ఆంజనేయం అట్లాగే చేశాను, మహాత్మా అలాగే చేశాను నేను. మహాత్మాలో శ్రీకాంత్ గారి హోటల్ దగ్గర, అది కూడా హోటలే, శ్రీ ఆంజనేయులో కూడా హోటలే. నేను అడిగాను అంటే నాకు ఈ హోటల్ వేషం తప్ప ఇంకేది వేరే అంటే, దోశలు బాగా చేస్తారని మీరు రౌండ్ రౌండ్ వేసేవారుగా. నాకు చేయటం రాదు అసలు. బట్ చాలా మంచి విషయాలండి, చాలా మంచి విషయాలు. సో అల్లరి గురించి మీరు మాతో షేర్ చేసుకునేది ఏదైనా ఉందా? అండ్ అల్లరి టైంలో మీకు బాగా గుర్తుండిపోయినది ఏదైనా విశేషం? అల్లరిలో గుర్తుండిపోయింది ఏంటంటే, కెమెరామ్యాన్ మన లోకేష్ అని చేసేవారు. ఆయన బెంగళూరు, అయినా రవి గారి ఫ్రెండే. అయితే ఆ జూనియర్ని పెట్టండి, ఆ జూనియర్ని తీసుకురండి, బేబీని తీసుకురండి అనేవారు. ఏంటి జూనియర్ బేబీ అంటారు, జూనియర్ ఎవరు కనిపించట్లేదు, బేబీ అనేవాళ్ళు ఆవిడేమో కనిపించట్లేదు, ఎవరిని వీళ్ళిద్దరిని అస్తమాను పిలుస్తారని లాస్ట్ లో ఆయన్ని అడిగాను కెమెరామ్యాన్ని, లోకి ఏంటి జూనియర్ని అంటారు కదా, బేబీని అంటారు కదా, ఎవరు కనిపించరు, వాళ్ళు ఎవరిని కనిపించకుండా ఎట్లా ఎలా చేస్తున్నారు షూటింగ్ అంటే, జూనియర్ అంటే అసలు తెలీదా మీకు కెమెరా అన్నాడు. నాకు తెలియదండి బాబు, ఇదే కదా అందుకే కదా రవి గారిని చూసి భయపడతానంటే, జూనియర్ అంటే లైట్ సుభాష్ని, లైట్ బేబీ లైట్, జూనియర్ లైట్ అని లైట్ల పేర్లు అవి, అంతేగాని ఇంకా ఏం కదా ఆర్టిస్టులు కాదు. బల్లెడు గాను సుభాష్ చిచ్చి ఇంత మనిషి ఉన్నాను నేను ఏదో అనుకున్నాను, నిన్ను చూసాను వాడు. నాకు ఎప్పుడైనా ఆయన తర్వాత ఒకసారి చూశాను, నన్ను చూడగానే ఫస్ట్ ఆయన పెద్దగా నవ్వేశాడు అనమాట, జూనియర్ బేబీ. మిమ్మల్ని కూడా అలాగే పిలుస్తారా? జూనియర్ బేబీ వస్తుందని కూడా. అది మాత్రం నాకు భలే అల్లర్లు. తర్వాత ఏంటంటే ఇంకా నాకు ఫస్ట్ సినిమా కదా, నాకు ఈ విషయంలో మట్టుకి నాకు సినిమాని ఇండస్ట్రీకి పరిచయం చేసింది చలపతిరారే. చలపతిరారికి నేను ఎప్పుడు జన్మలకి రుణపడి ఉంటాను. నాకు కనిపించే దైవం ఆయనే. నేను రోజు దండం పెట్టుకుంటాను దేవుడి దగ్గర కూడాను. రవి గారికి ఆయనకి కూడా నేను మనసులో చాలా దండం పెట్టుకుంటాను. ఎందుకంటే నాటకాలు కూడా ఇప్పుడు బాగా తగ్గాయమ్మా, ఇప్పుడు నాటకాలు లేవు. మేము నాటకాలు ఆడే రోజుల్లో నవమి వస్తే వసంత నవరాత్రులని ఒక 10 రోజులు చేసేవారు. నవమి కళ్యాణం అయిన దగ్గర నుంచి, శ్రీరామనవమి కళ్యాణం అయిన దగ్గర నుంచి 10 days చేసేవారు. ఆ 10, 20 రోజులు మన నాటకాలు ఆడుకునేవాళ్ళు. అట్లాగే గణపతి
గణపతి ముందు నుంచి ఒక 9 రోజులు గణపతి నవరాత్రులు ముందు ఫస్ట్ 9 రోజులు గణపతి పూజ వచ్చేసరికి 9 రోజులు చేసేవారు. మళ్ళీ 9 రోజులు మనం గణపతి పూజ మొదలు పెట్టిన దగ్గర నుంచి 9 రోజులు చేసేవారు. అదో 10 రోజులు, అది 10 రోజులు అట్లా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ వసంత నవరాత్రులు లేవు, నాటకాలు కూడా మాతోటే అంతమైపోయినాయేమో అనుకుంటున్నాను నేను. అవును, లేవు, నాటకాలు లేవు. ఎక్కడో మహానుభావులు, కళలంటే అభిమానం ఉన్న వాళ్ళు ఎవరో కానీ కళా పోషకులు చాలా తక్కువైపోయారు. నాటకాలు ఆడే ఆర్టిస్టులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు. పెద్దవాళ్ళు నాటకాలు ఆడితే ఏమొస్తాయి, అన్ని రోజులు అన్ని పెరిగిపోయాయి. మేము సినిమాలు చేస్తున్నాం, మేమే ఇబ్బందులు పడుతున్నాం. నాటకాలు ఆడుకుని నాటకాలు ఏముంటాయి. ఇంకొకటి ఏంటంటే సినిమా ₹1, ₹10 టికెట్ కొనుక్కుని మనం సినిమా చూడగలుగుతాం. పాత సినిమాలు కూడా ఇప్పుడు టీవీలు, ఈ మన సీడీలు వచ్చిన తర్వాత చక్కగా మనం ఏ సినిమా అన్నా చూడగలుగుతున్నాం. ఇంటిలో 10 మంది కుటుంబంతో ఏసీ పెట్టుకుని చూడగలుగుతున్నాం. అలా నాటకం చూడలేము. నాటకం ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ప్రతి ఒక్కళ్ళు మీ ఊర్లో నాటకం వేస్తున్నారంటే అందరూ నాటకం చూడాలి. చూడవలసిన ఇది అందులో ఉంటది. మనకు మంచి చెడు అన్నీ ఉంటాయి. కాబట్టి నాటకం దొరకదు. డబ్బులు పెట్టి కొనుక్కుంటే నాటకం దొరకదు. డబ్బులు పెట్టి కొనుక్కుంటే సినిమా దొరుకుతుంది కానీ నాటకం దొరకదు. అందుకే నేను నాటకాన్ని ఎప్పుడు ఎవ్వరు మిస్ అవ్వద్దు. మీ ఊర్లో నాటకం ఆడుతుంటే ఏదో ఒక పండగకి ఏదో నాటకం పెడతారు, ఎవరో ఒక మహానుభావుడు ఉంటాడు. ఆ నాటకం కంపల్సరీ చూడండి. మీరు పండగలకి ఊరు వెళ్తారు కదా, ఎట్లయినా మామూలు రోజుల్లో మనం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వెళ్ళట్లేదు మన ఇళ్ల దగ్గరికి. మన పల్లెలకి వెళ్ళినప్పుడు కూడా మనం ఆ నాటకాలన్నీ అసలు ఆ వినోదం వేరు. నాటకం వినోదం వేరు, స్టేజీ వినోదం వేరు. ఒక పండగ చేస్తున్నారంటే ఎంత ఆనందంగా ఉంటది. ఆ గుడికి వెళ్ళడం, ఆ గుడికి రావడం, మనం వెళ్ళి రావడం, ఇంట్లో పండగలు చేసుకోవటం, ఆ పిండి వంటలు చేసుకోవటం, పిల్ల పాపలతో కలకళ్ళాడుతూ ఎంతో ఆనందంగా ఉంటాం. అట్లాంటప్పుడు మనకి ఎందుకంటే నాటకాలు కూడా నేను కొన్ని ఊర్లో వెళ్ళేదాన్ని, వైజాగ్ అయ్యని. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఇంటికి 100 మంది 200 మంది చుట్టాలు ఉంటారు. ఆ 200 మంది మన వైజాగ్ 10 మంది కనిపిస్తే ఎక్కువ. ఇప్పుడు కూడా ఆ పద్ధతి వైజాగ్ లో ఉంది. మనకి తూర్పు గోదావరి జిల్లా ఇటు శ్రీకాకుళం, మనకు ఒరిస్సా దాకా ఉన్నాయి. అట్లాగా బోర్డర్, మనకి ఆ బోర్డర్ వరకు ఉన్నాయి. బరంపురం దాకా ఇట్లా నాటకాలు. ఒక ఇంటికి పండగ ఏదన్నా చేస్తే 100 మంది 200 మంది వాళ్ళకి అతిథులు పిలుస్తారు. ఆ అతిథులను చూడడానికి ఒక ఇది కాలక్షేపం కావాలి కాబట్టి వాళ్ళకి నాటకం పెడతారు. అట్లా కళాకారులను పోషించేవారు వాళ్ళు. అట్లా కళాకారులను పోషిస్తున్నారు అట్లాగా. కానీ మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడా లేవు. ఏదో నాటకం పెడితే రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభలు ఏదో పెడుతున్నారు. ఆ నాటకం పెట్టినట్టు కూడా ఎవరికి తెలియట్లేదు. ఆ పైగా అదోటి, ఒక నాటకం పూర్తిగా ఆడడానికి అవకాశం ఉండదు. టైమింగ్స్ మనకు బస్సులు దొరకవు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి సిటీలో. నాటకం ఆడాలంటే 6 గంటల నుంచి 9 గంటలు 10 గంటలకి నాటకం క్లోజ్ చేసేయాలి. మేమేంటంటే 9 గంటలకి మేకప్ వేసుకుని మార్నింగ్ మళ్ళీ 6:30 7:30కి నాటకం ఆఫ్ చేసేవాళ్ళం. అలాంటప్పుడు నాటకాలు ఇప్పుడు ఒక గంటలో నాటకం, 2 గంటల్లో నాటకం అయిపోవాలంటే ఏం చేస్తాం. మేడం అంత కూడా కాలర్ ఉన్నారు. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? సుభాష్. హలో, హాయ్ అండి, మాట్లాడండి సార్ సుభాష్ గారితో. హలో హలో, బెంగళూరు నుంచి మాట్లాడు. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? బెంగళూరు నుంచి. కొంచెం క్లియర్ చేసుకొని వాయిస్ క్లియర్ గా మీరు ఇక్కడ వింటే బెటర్ అండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి సార్ సుభాష్ గారితో. నమస్తే అండి. ఓకే, నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? సినిమాలన్నీ వాడతామండి, చాలా బాగుంటుంది మీ కామెడీ. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. మీ పేరు చెప్పలేదు. నా పేరు శ్రీనివాస్ గారా? బెంగళూరులో తెలుగు సినిమాలు బాగా చూస్తారా? అవునండి, బెంగళూరు కన్నడ కన్నా తెలుగే ఎక్కువ చూస్తారు. కన్నడ వాళ్ళు కూడా తెలుగు ఎక్కువ చూస్తారు. అవును, అంత ఎక్కువ ఉన్న మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కదా అక్కడ. అవునండి, తెలుగు చాలా మంది ఉన్నారు. సుడిగాడు చూసారు ఈ మధ్యలో? మా ఫ్రెండ్ మాట్లాడతారండి. హలో హలో హలో, చెప్పండి. చెప్పండి. అవునండి, మీరు మాత్రం చాలా హ్యాపీగా ఉండండి. లేదు, ఇక్కడ ఫ్రెండ్స్ అంటే నేను బయట నుంచి సడన్గా వచ్చి ఫోన్ ఇచ్చారు కదా, ఏమో అట్లా అర్థం కావట్లేదు. మీకు తెలుగు కన్నడ కూడా కలిసి వచ్చేస్తుంది. ఆయన కామెడీ చేస్తున్నారు, తెలుగు కన్నడం కూడా మాట్లాడేస్తున్నారు మీరు.
అంటే మీరు నేర్చుకోవచ్చు కదా మా వాళ్ళ తెలుగు కింద ఉండి ఒకేసారి. నేర్చుకుంటాను కన్నడంలో. నేను ఎట్లా తమిళ సినిమాలు చేస్తే హరోలో మన తమిళ డైలాగులు తెలుగులో రాసుకొని చెప్పేస్తున్నాను నేను. అలాగే కన్నడం కూడా తెలుగులో రాసుకొని చెప్పేస్తాను. హలో హలో అయ్యి బాబోయ్, ఎక్కడున్నారు మీరు? కరెక్ట్గా చెప్పండి. కాల్ కట్ అయిపోయింది, పర్లేదు. పాపం ఆయన బాగా ట్రాఫిక్ సిగ్నల్లో ఉండి కాల్ చేసినట్టున్నారు. యా మేడం, ఒక ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్కి తర్వాత సినిమా ఆర్టిస్ట్కి తేడా అంటే సినిమా ఆర్టిస్టులు అంటే ఇప్పుడు వస్తున్నారు ఇన్స్టిట్యూట్లో నుంచి ట్రైనింగ్ అయ్యి వస్తున్నారు. మన స్టేజీ అంటే ఒక స్టేజీ ఇన్స్టిట్యూట్ మనకి అక్కడ. ఎందుకంటే మనం స్టేజీలో అన్ని నవరసాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక నాటకంలో ఈ వేషం చేసి పలు రకాల వేషాలు నేర్చుకోవచ్చు మనం స్టేజ్కి. సినిమాలు అంటే ఒక నన్ను మన్నించండి, మీరు ఇది చెప్పే ముందు ఒక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. హలో, కాల్ కట్ అయిపోయింది, మీరు చెప్పండి ఇప్పుడు. అట్లా ఎందుకంటే స్టేజ్ చాలా అనుభవాన్ని పెంచుతుంది కాబట్టి అందుకే స్టేజ్ ఆర్టిస్టులు చాలా మంది సినిమాకి వస్తే ఎక్కువ రాణిస్తారు. ఓకే, ఎక్కువ రాణిస్తారు. డైలాగ్ అది ఈజీగా. నన్ను మన్నించాలి, కాలర్ ఉన్నారు. హలో. హాయ్ అవిన్. హలో మంగ గారు. అవును, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ. మాకు గుడ్ ఈవినింగ్, మీకు గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగా చేస్తున్నావు షోస్. రోజు ఒకటి తీసుకొచ్చి మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నావు. నథింగ్ ఐమ్ డూయింగ్ అండి. మీ అందరికి ఎంటర్టైన్మెంట్ పంచడం మన టోరీ లక్ష్యం కదా. వాళ్ళు ఈ రోజు మనతో పాటు మన కామెడీ ఆర్టిస్ట్ అండ్ స్టేజ్ ఆర్టిస్ట్ సుభాషిణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడండి. అందుకే చేశాను. సో స్వీట్. హాయ్ అండి సుభాషిణి గారు, బాగున్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. మీ కామెడీ చాలా బాగుంటుంది మూవీస్ లో. ఒక్కటి అడుగుతాను నేను. ఏంటది? ఆ ఒక్కటే అడగొద్దు. మీ కళ్ళు చాలా బాగుంటాయి కదా, డాన్స్. కళ్ళు పెద్ద కళ్ళు కదా. అవును, అంటే కళ్ళు బాగుంటాయి. మామూలుగా డాన్సర్ అడుగుతారు కదా, అందుకే అడుగుతాను. అవునవును అవును, కళ్ళు మంచి కళ్ళు అండి. నాకు భగవంతుడు ఇచ్చిన వరం మాట, కళ్ళు పళ్ళు ముక్కు. మీరు డాన్స్ నేర్చుకున్నారా? డాన్సరా మీరు? నేను డాన్సర్ ఏం కాదు కానండి, నేను డాన్స్ చేసేస్తాను. మీరు షోలు చూస్తా ఉంటే టీవీలో డాన్సులు అవి చేసేస్తా ఉంటాను నేను. అయితే మీకు స్వతహాగా ఎందుకంటే నాకు రిథమ్ తెలుసు, డాన్స్ దేవుడు ఇచ్చిందేమో. అవును, నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కదా, అందుకని నాకు ఏమన్నా సాంగ్ పెడితే చేసేస్తాను ఈజీగా. కదండి, బాగా చేస్తారు మీరు, చాలా బాగా చేస్తారు. మూవీస్ చూసాను, మీరు చాలా మూవీస్ చూసాను. ఇప్పుడు సుడిగాడు మూవీలో ఉన్నారా మీరు? నేను చూడలేదు మూవీ. సుడిగాడు చూడండి ఒకసారి. చూడలేదు, ఇంకా చూస్తాను. చూడండి మంచి వేషం అది. మళ్ళీ నాతో మాట్లాడరు మూవీ కాదు, నాతో మాట్లాడరు. నేను వస్తా ఉంటే పారిపోతారు. అవునా? అవును, చూడండి, మీరు చూడాలి, చూసి చెప్పండి ఒకసారి. తప్పకుండా. థ్యాంక్స్ అండి, మా అందరితో స్టోరీకి వచ్చి మా అందరితో మాట్లాడుతున్నందుకు. ఓకే అండి, నమస్తే అండి. థ్యాంక్ యూ మంగ గారు. బాబాయ్ అండి. వాళ్ళ దట్ వాస్ మంగ గారు, ఆవిడ యూఎస్ నుంచి మాట్లాడారు అనమాట. నిజమా? ఇప్పుడు మనకు ఇంకో కాలర్. హలో. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్ అవి. హలో, ఎవరు? అవి చందు హియర్. ఏ హాయ్ చందు, హౌ ఆర్ యు? I'm good. Listening to your show. So sweet of you. Thank you so much రా. బట్ ఈ రోజు నా షో కాదు, మనతో పాటు సుభాషిణి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడు చందు. Sure. యా. హలో, నమస్తే మేడం. చందు గారు నమస్తే అండి. నమస్తే మేడం, నేను మీకన్నా చాలా చిన్న ఉండే మేడం. నేను మీ అబ్బాయి లాంటి. ఓకే, నా ఆశీర్వాదాలు మీకు ఉంటాయి ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తను నేను ఒకటే ఆఫీస్ లో పనిచేస్తాను మేడం. సో ఇప్పుడే మీ షో వింటున్నాం మేడం, యాక్చువల్లీ ఆన్లైన్ లో. వింటున్నారా? అవునండి. అవును, ఇది టీవీ అయితే కనిపించేవాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళకి. మనకు రేడియో కూడా అట్లాంటి ఇది అన్న వచ్చేస్తే బాగుండను కదా. త్వరలో వచ్చేస్తే థ్యాంక్ యూ అండి. చాలా నేచురల్ గా, స్పెషల్లీ అల్లరి మూవీ అయితే నేను క్యారెక్టర్. అవును, నాకు కూడా చాలా ఇష్టం ఆ వేషం. ఇంకా మీకు ఇంకా బాగా తర్వాత నచ్చిన క్యారెక్టర్ ఏంటి మేడం? ఇప్పుడు సుడిగాడు చూడండి ఒకసారి.
సిటీకి వెళ్ళాలి మేడం. యాక్చువల్గా ఇప్పుడు వీక్ ఆఫ్ లో అదే ప్లాన్ చేస్తున్నాం. చూడండి, తర్వాత మైత్రి అని ఒక కొత్త సినిమా చేస్తున్నాను నేను. ఓకే మేడం. మైత్రిలో అది ఒక పల్లెటూరు విలన్ అన్నమాట. అంటే డైలాగ్ ఉండదు, ఎంట్రీ ఉంటుంది అంతే ఆవిడది. ఒక భయంకరమైన అడవిలో తిరుగుతూ ఉంటది. ఓకే. మైత్రి అని ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా మంచి వేషం అది. ఓకే. అది భయంకరంగా ఉంటుంది ఆ వేషం. ష్యూర్ మేడం. విష్ యూ ఆల్ గుడ్ లక్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ మ్యాన్. టేక్ కేర్. బాయ్. బాయ్ బాయ్. దట్ వాస్ చందు, మన హైదరాబాద్ నుంచి కాల్ చేశాడు. మనకు ఇంకో కాలర్ ఉన్నారు మేడం. హలో. జై 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 తెలుగు తల్లి. జై తెలుగు తల్లి. గురువు గారు ఎలా ఉన్నారు? ఆ తెలుగు కళామ తల్లి వారి విశిష్టమైన కరుణ కటాక్షం వల్ల, మరి మీలాంటి తెలుగు సహృదయాల దయ వల్ల ఇక్కడ మారిషస్ చిన్న దీవిలో అందరూ బాగున్నామండి స్వామి. అద్భుతం గురుగారు. మీ ఆ మాటలు విని మా తెలుగు గుండె గోదావరి అలల్లా ఉప్పొంగి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. గోదావరి అటువంటి దివ్యమైన పుణ్యభూమి అనగానే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే గోదావరి హోరులో వేదాల ఘోష, గోదావరి హోరులో వేదాల ఘోష, ఆ ఘోషలో ఎగిసే మన తెలుగు పవిత్రమైన భాష. ఆహా, అద్భుతం అద్భుతం. గురుగారు, మీకు విషయం తెలుసా? ఈ రోజు మన గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి ఒక నటి, సినీ నటి, తర్వాత నాటకాలు చేసి తను ఈ రోజు సినీ నటిగా మన ముందుకు వచ్చినటువంటి ఒక ఆవిడ ఉన్నారు, సుభాషిణి గారు. అంటే ప్రత్యేకంగా మా ఉద్యోగం నుంచి పరుగెత్తి ఇంటికి వచ్చాను. ప్రత్యేకంగా మీ ప్రత్యక్ష తెలుగు వ్యాఖ్యానం, మీ స్టోరీ ద్వారా చేస్తున్న కార్యక్రమం కోసం నేను వచ్చాను. ఇంతకు ముందు అదే ఆవిడ మాట్లాడినటువంటి నాటకాల గురించి నాకు చాలా నచ్చింది. అమ్మగారు ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నారు సార్. జై తెలుగు తల్లి అమ్మ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. జై తెలుగు అండి. బాగున్నాను సార్. మీరు బాగున్నారా? మరి ఎందుకు నవ్వుతున్నారండి? ఆవిడ ఎప్పుడూ నవ్వుతానే ఉంటారు గురువు గారు. నేను అల్లరి సుభాషిణి కదా, అల్లరి చేస్తా ఉంటాను. ఈ రోజులో నవ్వడం చాలా చాలా అరుదుగా ఉంది. నాటకంలో కూడా అమ్మగారు ఒక చిన్న ప్రశ్న అడగవచ్చురా? చెప్పండి సార్, చెప్పండి. అంటే విశ్వనాథ కళా ప్రపూర్ణ అంటే తెలుగు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారి ప్రత్యేకమైన ఏకవీర నవళ్ళు చదువుతూ ఉండగా, మరి అటువంటి పవిత్రమైన 1000 పడగలు చదివేటప్పుడు 1000 పడగలు నేను చదివాను సార్. నవరసాల గురించి చాలా బాగా అది వివరించారు. అవునవును. అది నవరసాలు అటువంటి భావాలు నాటకాల్లో ఉన్నాయి. కొంతవరకు మా శ్రోతల కోసం, తోడి శ్రోతల కోసం వివరిస్తారా అమ్మగారు? నవరసాలు నాటకాల్లో ఉన్నాయంటే అండి, నాటకాల్లో ఎందుకంటే అన్ని వేషాలకి అన్ని క్యారెక్టర్లు ఉంటాయి అక్కడ. కామెడీ చేయాలంటే కామెడీ ఉంటుంది, ఒక సీరియస్గా ఉండాలంటే ఒక విలన్ ఉంటాడు. నెక్స్ట్ ఏంటంటే తర్వాత నవ్వాలంటే ఒక కామెడియన్ పెడతారు, కమెడియన్ పెడతారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ఏడవాళ్ళు, ఈ సీన్లో ఒక ఏడ్చే సీన్ ఉందంటే అట్లా పెడతారు. అవి నవరసాలు అన్నీ ఉంటాయి. మరి చేసేసిన ఆడవాళ్ళు ఏడ్చి మారిషస్ దేశంలో ఇక్కడ మా కళా సాంస్కృతిక మంత్రాలయం వాళ్ళు 35 సంవత్సరాల నుంచి జాతీయ తెలుగు నాటిక పోటీ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఇక్కడ తెలుగు విద్యార్థినులు వేదిక మీద వచ్చి ఎంతో అద్భుతంగా తెలుగు భాషల్లో అటువంటి ప్రత్యేకమైన తెలుగు నాటకాల్లో అటువంటి నవరసాలు కూడిన నాటకాలు వాళ్ళే రాసి వాళ్ళే ప్రదర్శిస్తారండి.
అవును, ఇక్కడి నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా చాలా మంది వస్తున్నారు కదా, కొంతమంది ఆర్టిస్టులు. గుమ్మడి గోపాలకృష్ణ గారిని డ్రామా, ఇప్పుడు తానా మహాసభలకి అన్నిటికి చాలా మంది డ్రామా ఆర్టిస్టులు ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కొన్ని వేషాలు చేయగల మంచి మన పద్యాలు పాడేవాళ్ళు, పద్య నాటకాలు అన్నీ ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లి నాటకాలు ఆడిస్తున్నారు. తానా మహాసభలు, తర్వాత ఇంకేవేవో కొన్ని అసోసియేషన్ ఉన్నాయి కదండి, ఇవన్నిటిలో ఇప్పుడు పెడుతున్నారు. అట్లాగా అక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు, ఎందుకంటే అందరూ మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మనం ఒక స్క్రిప్ట్ని తయారు చేసుకుని మన పిల్లలతోటి మన చక్కగా తెలుగు మర్చిపోకుండా, మీరంతా విదేశాల్లో ఉన్నారు కాబట్టి పిల్లల్ని తయారు చేయటం, అది ఒక మంచి గురువుని పెట్టి తయారు చేయటం చాలా మంచి, పిల్లలు అభివృద్ధి చెందడానికి, తర్వాత తెలుగు ఇంకా మర్చిపోలేదని చెప్పడానికి కూడా మంచి అవకాశం, ఒక స్టేజే. కాబట్టి మీలాంటి పెద్దలందరూ పూనుకుని అట్లాంటి ప్రోగ్రామ్స్ చేయటంలో చాలా ఆనందం ఉంటుంది, గర్వం ఉంటుంది మన తెలుగు వాళ్ళకి. అద్భుతం, చాలా బాగుంది. నేను కూడా ప్రతి సంవత్సరం ఒక తెలుగు నాటకం రాస్తూ ఉంటాను. రాసి అప్పుడు ఇక్కడ జాతీయ నాటిక మహోత్సవంలో మా విద్యార్థులు పాల్గొంటారండి. సార్, మీకు ఒక స్కూల్ అనేది ఉంటే ఒక మంచి ఒక సంగీత మాస్టర్ని, ఒక నటన అంటే తెలిసే ఒక మాస్టర్ని, అట్లా ఒక డాన్స్ మాస్టర్ని, ఇట్లాంటి మాస్టర్లను పెట్టి మీరు పిల్లలకి విద్య చెప్పించడం చాలా మంచి. అంటే మనం చదువుకునేటప్పుడే స్కూల్లో వాళ్ళకి ఆ స్కూల్లోనే ఒక క్లాస్, ఒక పీరియడ్ ఇది పెట్టేయండి ఆర్టిస్ట్గా. ఎందుకంటే ఆర్టిస్ట్గా మనుషులు ఎదగటంలో చాలా మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఆరోగ్యం వస్తుంది, పిల్లలకు కూడా మంచి భాష, మంచి బుద్ధులు కూడా మంచి పుడతాయి. కాబట్టి అట్లాంటప్పుడు మీరు స్కూల్లో ఒక పీరియడ్ ఇది పెట్టేయండి, ఒక విద్య, ఒక నాటకం రీత్యా సంగీతం నేర్చుకునే వాళ్ళకి సంగీతం, నాటకం నేర్చుకునే వాళ్ళకి నాటకం, డాన్స్ నేర్చుకునే వాళ్ళకి డాన్స్, ఈ మూడుగా నేర్పిస్తే చాలా మంచిదండి. ఆ స్కూల్కి కూడా మంచి పేరు వస్తుంది. అవునండి. మరి నేను కూడా ప్రతి సంవత్సరం నాటకాలు కూడా రాస్తూ ఉంటాను. కానీ నేను నాటకాలు కూడా రాసేటప్పుడు ఒక్క ఆంగ్ల పదం జోడకుండా రాస్తాను. అది ఒక విశేషం. మీరు చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఎందుకంటే మీరు అంత మంచి విషయాలు చెప్తే నేను మీ దగ్గర విద్య విషయంలో చాలా చిన్నదాన్ని. నా స్టడీస్ 6th క్లాసు, నేను అంతవరకే చదువుకున్నాను. నా తర్వాత ఏంటంటే నాకు ఒక గురువు నేర్పిన పద్యం, ఒక గురువు నేర్పిన నాటకం, ఒక గురువు నేర్పిన నటన, దాంతో నేను బ్రతికేస్తున్నాను. అట్లాగే సినిమాల్లోకి వచ్చాను. నేను మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనంత విద్యావంతురాలని కాదు, కానీ నాకు కొన్ని మీరు అడిగినవి అర్థమవుతున్నాయి అన్నమాట. అనుభవం, ఆ అనుభవంతో మీకు చెప్తున్నాను. మీరు ఒకసారి మారిషస్ కి వస్తే ఇక్కడ ఏ విధంగా తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, తెలుగు నాటకాలు ఇక్కడ పరిరక్షిస్తున్నాము చూస్తే చాలా ఆనందిస్తారు. మీరు పిలిపిస్తే తప్పకుండా వస్తాను సార్. ఎందుకు రానండి, అంత మంచి అవకాశం వస్తే రాకుండా ఉంటానా? నా షూటింగ్లు కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తా. సరేనండి, మీతో ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడినందుకు టోరీ సిబ్బంది వాళ్ళందరికీ, ముఖ్యంగా ఆవింగ్ గారికి, మీకు అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాము. నమస్కారం అండి. జై తెలుగు తల్లి, జై 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 తెలుగు తల్లి. అద్భుతం గురుగారు. ఆయన మొత్తం మారిషస్ అని వేరే కంట్రీ, అక్కడ నుంచే అసలు ఆయన ఇండియాకి ఒక 20 సార్లు వచ్చారంట అంతే. అక్కడే పుట్టి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, ఈయన అంత అక్కడే అంట. అవును, తెలుగు కూడా పాపం ఆయన కష్టంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మరి అక్కడ లాంగ్వేజ్ వేరు కదా, పూర్తి ఇంగ్లీష్ మాట్లాడతారు అక్కడ, మనతో తెలుగు. కానీ ఆయన మాట్లాడినంత స్పష్టంగా, ఆయన మాట్లాడినంత అనర్గళంగా మనం తెలుగు మాట్లాడలేకపోతున్నాం ఇక్కడ. నాకు ఆయన మాట వినిపిస్తుంటే ఒక చిన్న పిల్లాడు మాట్లాడినట్టు అనిపిస్తుంది. సో స్వీట్. వెల్ మేడం, మనతో పాటు కాలర్ ఉన్నారు ఇప్పుడు మాట్లాడడానికి మీతో. హలో అవింగ్, నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నావు? నేను లవ్ కేక, నాట్ కెవ్వు కేక, లవ్ కేక. మీరు ఎలా ఉన్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఐ థింక్ మీరు శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ యుగాండా. అవును, ఆఫ్రికా నుంచి పిలిచేది ఎవరు చెప్పు. సో స్వీట్ అండి మీరు. ఐ లవ్ యూ సో స్వీట్. బట్ ఈ రోజు మనతో పాటు సుభాష్ ఇనేవాళ్ళు అనుకుంటారు ఏంది జెంట్స్ ఐ లవ్ యూ అనుకుంటారు. అన్నదమ్ములు అనుకుంటారు అంతే, ఏం లేదు ఇక్కడ. ఓకే అదైతే ఓకే. సుభాష్ని గారు నమస్తే అండి.
నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఓకే ఓకే ఓకే. అక్కడ కదా, అక్కడ వాళ్ళకి కూడా గుడ్ ఈవినింగ్ అండి. మా కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే అండి. ఫైనల్ లో గుడ్ నైట్ చెబుతారండి. బాగా చెప్తానండి. చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. మీ అంటే మన పేరండి చలపతిరావు, మీ కాంబినేషన్ ఈ మధ్య రావట్లేదండి. అది అవును. సినిమా చేశారు కదండి, హైట్, మీరు హైట్, అది చాలా ఎంత ఫన్నీగా ఉండిద్దంటే నవ్వలేక సినిమా పెట్టుకొని, ఎస్పెషల్లీ నేను ఆన్లైన్ సినిమా పెట్టుకొని నవ్వలేక నవ్వుతానండి. ఎందుకంటే అస్సలు కడుపు ఉబ్బిపోయింది నవ్వి 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 నవ్వి. అల్లరి సినిమా, అల్లరిలో అల్లరి నరేష్ది కడుపు ఉబ్బిపోయిందండి. ఇంకేం చేస్తున్నారండి? ఇప్పుడు మైత్రి అని ఒక సినిమా చేస్తున్నాను సార్. ఓకే. ఈటీవీ వాళ్ళది ఒక సీరియల్ చేస్తున్నానండి. సీరియలా? అంటే మంచి సీరియల్, మంచి వేషం అన్నారు. ఒక జాకీ గారికి బామ్మ వేషం అటండి. అప్పుడు మిమ్మల్ని బామ్మని చేస్తారా? మీ బామ్మ అంటే ఆ రోల్ కలగకూడదండి. బామ్మ అంటే మామూలుగా బామ్మ అంటే ఇట్లా వైట్ హెయిర్ అవన్నీ ఏం కాదు, నగలు వేసుకుని బాగా దిట్టంగా అలా అయితే పర్లేదు. ఒక రౌడీ అట్లా. అదే దాదవుతే అట్లా నేను ఒప్పుకోను. అయినా ఏం చేశారు, అమరావతిలో కూడా నాకు వైట్ విగ్ పెట్టేసి ఆ రవి గారు ఒక విలన్, మంచి విలన్, తారకరత్న గారి అమ్మలాగా. తారకరత్న అమ్మ కాదు, తారకరత్న పిల్లల్ని అందరినీ పెంచుతా ఉంటది. అంటే ఆయన అతను ఒక జాబ్ ఇస్తాడు ఆవిడకి, అతని కింద చేస్తా ఉంటది. ఓకే ఓకే యా. ఓకే. మళ్ళీ నాకు ఒక డైలాగ్ చూస్తానండి, ఫన్నీ డైలాగ్. అల్లర్లో ఇంక డైలాగులు ఇంక చలపతిరావు ఉండాలండి, ఏముండదు. కామెడీ డైలాగ్. ఒకే ఒక డైలాగ్ ఉంది. చలపతిరావు మీరు ఇద్దరు మా ఇంట్లో అన్ని సోపులన్నీ అయిపోయాయి, నాకు పాపకి నాకు మీకు అందరికి ఎవరి సబ్బులు వాళ్ళకి తీసుకురండి అని చెప్తాది. మార్కెట్కి వెళ్ళి తీసుకురండి అంటే అట్లాగే తీసుకొస్తా అంటారు. నేను నా కూతురు తీసుకొస్తాడు మార్కెట్ నుంచి, సబ్బులైనా తీసుకొచ్చి చెప్తాడు, ఇది నా కూతురికి డౌన్, నా కూతురికి ఇది ఈ సోప్ నాకు, ఈ రిన్ను ఈ సోప్ నీకంట. అదేంటి ఈ సోప్ రిన్ను కదా, బట్టలు ఉతుకుతాం కదా, బట్టలు ఉతికే సబ్బు తీసుకొచ్చి ఈ సోప్ నీకంటారు ఏంటంటే, నువ్వు తెల్లబడాలి, రిన్ను సోప్ రుద్దుకో, రిన్ను సోప్ అంటారు ఆయన. రిన్నుతో రుద్దుకుంటేనే నువ్వు కలర్ వస్తావు, లేకపోతే కలర్ రావు. అందుకని డైలాగ్ ఆ గొంతు రావట్లేదండి, సినిమాలో చెప్పిన గొంతు రావట్లేదు. చలపతిరావు ఉండాలండి పక్కని. చలపతిరావు తీసుకురండి, ఇమీడియట్లీ చెప్తాను. ఓకే, చలపతిరావు అంటేనే మీకు ఆ డైలాగ్ వచ్చింది అంటారా? అంటే పక్క ఆర్టిస్ట్ ఉంటారు. లక్కీగా నేను మిస్ అయ్యానండి, తను మీరిద్దరు కలిసి రావాల్సింది. అవును, ఇద్దరం పోట్లాడుకుందాం ఇక్కడ. అవును, తను నిన్న రాలేదు, ఇవాళ తీసుకొచ్చినట్టు టోరీ వాళ్ళు. రేడియో స్టేషన్ అంతా అల్లరల్లరి అయిపోయి ఇక్కడ. మన మల్లిక్ గారు ఇవాళ పోయి మళ్ళీ రిక్వెస్ట్ అన్నట్టు. లేదండి, నిన్న చాలా వర్షం అండి, నేను కూడా రావడానికి చాలా దూరం నుంచి వచ్చాను సార్ ఈ రోజు ఇక్కడికి. నేను కూడా అతి కష్టం మీద వచ్చాను, ఇప్పుడు కూడా వర్షం వచ్చేసి ఇలా ఉంది. నేనే బలవంతం మీద చలపతిరావు గారిని, సుభాష్ని గారిని మేడం సార్ మేడం సార్ మేడం సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే సుభాష్ గారు ఇవాళ వచ్చారు. నిన్న చలపతిరావు గారు మీరు సుడిగాడు చూడండి సార్, ఇద్దరిని తీసుకొచ్చినాడు, చాలా బాగుంది. అవునవును, బట్ ఆయన మిస్ అయ్యారు సార్, ఏం చేయలేం. సుడిగాడు చూడండి సార్, ఈ మధ్యకాలంలో ఇప్పుడు మంచి సినిమా అది. ఆయన కాల్ మీ కట్ అయిపోయిందంట మేడం, వాళ్ళు మనతో పాటు ఇంకో కాల్ ఉన్నారు. బట్ నిజంగా చెప్తున్నా గైస్, సుడిగాడు మాత్రం చూడండి, అల్టిమేట్ కడుపు చెక్కలయ్యేలాగా నవ్వుతారు. వెల్ హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే బాబు, అవినా? నమస్తే అండి, నేను అవిన్నే. ఎవరు మాట్లాడుతున్నారు సార్? నేను ప్రదీప్ మాట్లాడుతున్నాను స్వీడన్ నుంచి. హాయ్ ప్రదీప్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఆల్మోస్ట్ గుడ్ ఈవినింగ్. అవునా, అయితే గుడ్ ఈవినింగ్ మీకు. ఇప్పుడే చెప్పారు ఆయన. యా, సో ప్రదీప్ గారు ఫస్ట్ టైమా మీరు కాల్ చేయడం? లేదు, నేను డైలీ చేస్తాను, నేను పెద్ద ఫ్యాన్ ఆర్జే సాయిలక్ష్మి గారికి. నా షోకి ఫస్ట్ టైమా? అవును. అమ్మయ్య, నేను ధన్యుణ్ణి ఈరోజు. సుభాష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. సో ప్రదీప్ గారు మాట్లాడండి సార్ సుభాష్ని గారితో. నమస్తే మేడం. సార్ నమస్తే అండి. అయ్యో రెస్పెక్ట్. భీమవరాకాయ్ పట్టేశాడు భీమవరం ఏంటి? గుంటూరు. గుంటూరా? మీరు గుంటూరు జిల్లా, మాది భీమవరం. భీమవరం విన్నాను, నేను ఇంటర్వ్యూ చూసాను అక్క. చూసారా?
చూశాను. లాస్ట్ టైం టీవీ వన్ లో ఇచ్చినప్పుడు చూశాను నేను. అవునవును, టీవీ వన్ చాలా ఇన్స్పైరింగ్. మీ అవును, మీ స్టడీస్ గురించి కానీ, మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీరు ఇంటి బాధ్యతలు తీసుకున్న విషయాలు కానీ. అవును, నాటకాల గురించి చూసాను, అన్ని విన్నాను. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ మీది. అవునవును. ఇంకోటి ఏంటంటే, ఇంత ముందర కాల్ చేసి మీ ముక్కు బాగుంటది, కళ్ళు బాగుంటున్నారు కదా అందరూ. మీ నోరు బాగుంటది అక్క. ఇది సూపర్. అంత పెద్దగా ఓపెన్ చేసి తెచ్చారా తడికలు అంటారు కదా. తడికలు ఎందుకు గుర్తొచ్చినాయి బాబు నీకు ఇప్పుడు? అప్పుడు తీస్తారా, విన్ సోప్ తీసుకొచ్చాను. అవునండి. ఇంకోటి ఏంటంటే, మీ హస్బెండ్ గారు కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన పెళ్ళైన తర్వాత మీకు మొత్తం చింతామణి ట్రైనింగ్ ఇప్పించి అవునండి, అవును, తీసుకొచ్చినందుకు. ఇంటర్వ్యూ మీరు బాగా పూర్తిగా చూసినట్టున్నారే. చూసాను ఇంటర్వ్యూలో. ఇంకోటి యాక్చువల్గా ఏంటి, చింతామణి నాటకం ఒకటి అన్న, భారతీయ నాటకం ఇంక నేను చూడలేదు అసలు. చింతామణి నాటకం చూడలేదా? లేదు. కానీ చూడాలండి, మంచి నాటకం. చూస్తాను, కంపల్సరీ చూస్తాను. మీకు నచ్చిన డైలాగ్ ఏమని చెప్పాలి? రంగస్థలం డైలాగ్ ఏమన్నా? రంగస్థలం డైలాగా చెప్తాను సార్. అంటే షో ఎండింగ్ లో చెప్తారు, ఇప్పుడేం చెప్పరా? ఇప్పుడే చెప్తున్నారు మీరు, ఒక్క నిమిషం అలా సంధిస్తాడు చెప్పేస్తారు. తులాభారం నాటకంలో సత్యభామ, శ్రీకృష్ణుడు సత్యభామ విహారంలో ఉంటారు, విహారయాత్రలో. అక్కడ రుక్మిణి వస్తుంది సహాయార్థం కోరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి. భర్తే కదా కృష్ణుడు కూడాను. నేను ఒక వ్రతం నోచుకుంటున్నాను, వ్రతానికి మీరును సత్యభామ రావాలి, నా సోదరి సత్య కూడా సత్యతో కలిసి మీ ఇద్దరు రావాలని చెప్తే, అది నన్ను అడగొద్దు నువ్వు, ఆ విషయం ఏదో నీ సోదరిని సత్యభామని అడుగని చెప్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు చెప్తే, సత్య నీవు శ్రీకృష్ణుల వారితో కలిసి మా ఇంటికి వ్రతానికి రావాలి, నేను నా బంధువర్గాన్ని అంతని పిలిచాను, మీరు కూడా వస్తే నా పరువు నిలుస్తుంది చుట్టాల్లో అని చెప్తుంది. చెప్తే అప్పుడు చెప్తుంది మరి సత్యభామ, రుక్మిణి ఇదేమి వేలతనము, నీ సపరిల్చే నీ ప్రేమచే నీ అభిమానంచే నాథుని అనుగ్రహం సంపాదించుకునవలేను, కానీ పరులు ప్రార్థన చే పతిని స్వాధీన చేసుకుందు దళంచి వారుందిరా, అయినా నువ్వు సపత్నులు మంచివారైనా ధనమిప్పింతురు ధాన్యం ఇప్పింతురు, చనివిప్పింతరా, ఇంక నీ మాటలు మాని వెడలి పొమ్ము. ఇంకోటి, మీ పేరు సుభాషిణి సీత అక్క? అల్లరి సుభాషిణి. సీత కదా మీ పేరు? మీ పేరు సీత కదా? కాదండి. అయ్యో, మీరు మొదలు స్టార్ట్ చేసిన రంగస్థలం మీద సీత గారు కదా? చాలా ఫాలో అయ్యారు ఆయన. అవును, కోదండ రామ అనే నాటకంలో సీత వేషం వేసా. బాగా చూసా. అవును, ఆ వేషం చేశాను. అనిపించింది మీ జీవితం మొత్తం చెప్తున్నప్పుడు. అవునవును, ఆ ఎక్స్ప్రెషన్ గారు కళ్ళలో నీళ్ళు కూడా తిరిగినాయి మీకు. అంటే మా అమ్మగారు చాలా, మా పెద్దవాళ్ళతోటి, మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళతో ఆడపిల్లలకు నాటకాలు ఎందుకు, చదువులు ఎందుకు అనే టైంలో పిల్లలు చదివించలేకపోయినా కనీసం నేను నా పిల్లలకి వాళ్ళు బ్రతకడానికి ఒక విద్య నేర్పించాలని ఆవిడ సంగీతం పట్ల, నాటకాల పట్ల, ఈ సినిమాల పట్ల మంచి అభిప్రాయం ఉండేదండి మా మదర్కి. ఆవిడ ఇంట్రెస్ట్ తోటి మేము, మా సిస్టర్ ఏమో హరికథలు చెప్పారు, నేను ఇట్లా నాటకాల మీద నాటకం ఆర్టిస్ట్ అయ్యాను. భీమవరంలో కట్టారా మీరు? భీమవరంలోనే ఇల్లు ఉంది. ఇల్లు కట్టేసిన విషయం కూడా గుర్తు పెట్టుకున్నాడు అసలు. ఇల్లు కట్టుకున్నాను, నాటకాలు ఆడే ఇల్లు కట్టారు, సినిమాలు చేసి అన్నం తింటున్నా. సో ప్రదీప్ గారు, మరి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు కాల్ చేసినందుకు. అమ్మా సూపర్ అసలు, మామూలు కదా, అన్ని విషయాలు కావాల్సిన ఫ్రెండ్ కదా, బాగా కావాల్సిన అన్ని గుర్తు పెట్టేసుకున్నాడు అసలు. అనుబంధం ఉంది మా ఇద్దరికి, అన్న అక్క తమ్ముడు అనుబంధం. ఆయన ఏదో మాడుతున్నాడు, కాల్ కట్టేది. వెల్, సో అదనమాట సంగతి. సో ప్రదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్. యా, నేను అందుకే అన్నాను షో స్టార్టింగ్ లోనే 6వ తరగతి నుంచే ఇవిడ నాటకాలు చేయడం స్టార్ట్ చేశారు అని చెప్పేసి. నాన్నగారు కాలస్థలు అవ్వడం వల్ల, మా నాన్నగారు మా చిన్నప్పుడే చనిపోయారు.
చనిపోయారు. తర్వాత మా అమ్మగారు మాత్రం మమ్మల్ని చదివించడానికంటే అవకాశం లేకపోయింది. ఇంకా ఆ టైంలో పెళ్ళిళ్ళు అవి ఇవన్నీ. మా అక్కగారు కూడా ఆవిడ ఇంటర్ వరకు బ్రహ్మానందం గారు క్లాస్మేట్ మా సిస్టర్. ఏ లొల్లి అయితే మీరు బ్రహ్మానందం గారు జూనియర్. నేను చదువుకునేటప్పుడు వాళ్ళు చదువుకునేటప్పుడే జూనియర్ నేను. వాళ్ళు డిగ్రీలు అన్నీ చేసేసరికి నేను వాళ్ళు కాలేజ్కి వెళ్ళారు, ఇంటర్కి వెళ్ళిపోయారు. ఇంటర్కి వెళ్ళేసరికి నేను 6th క్లాస్కి జాయిన్ అయ్యాను. ఓకే, అంటే 5 సంవత్సరాలు ఇంటర్ చేసింది. ఓకే, సో స్వీట్. మీరు మళ్ళీ ఆ తర్వాత చదువుకోవాలి అనే ఆలోచన? నాకు చదువుకోవాలని, ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుకోవాలని చాలా ఆలోచన కలిగింది నాకు. కానీ నాకు టైం కుదరక నేను ఇంకా లేదు. కానీ బుక్స్ అవి చదువుతూ ఉంటాను ఇప్పటికి. అన్ని బుక్స్ పురాణాలు అన్నీ చదువుకుంటూ ఉంటాను. ఖాళీ టైంలో ఉంటుంది కదా, ఆ టైంలో అన్ని బుక్స్ అన్నీ చదువుతూ ఉంటాను. ప్రతిరోజు వారం వారం బాబా పారాయణం చేసుకుంటాను నేను. సూపర్. పారాయణం చదువుతాను నేను, బైబిల్ చదువుకుంటాను, అన్ని చదువుతాను. అన్ని ఉంటాయి నా దేవుడి మందిరంలో, అన్ని దేవుళ్ళు మొక్కాలి బాబోయ్. యూసుఫ్ కూడా బస్తీలో రూమ్ ఉంది కదా, నేను ఇక్కడ ఈ రూమ్ లో అన్ని ఉంటాయి. ఎందుకంటే ఎవ్వరు ఉండరు. నాకు ఏదైనా కష్టం వస్తే నేను దేవుడితో మాట్లాడుకుంటాను అనమాట. నాకు ఈ కష్టం వచ్చింది, తల్లి తండ్రి నీవే కదా, మా అమ్మ నాన్న లేరు కదా నాకు, ఇప్పుడు నీవే కదా బాబా, నాయనకే అన్ని కష్టాలు చెప్పుకుంటా ఉంటాను. ఆయన అన్ని తీరుస్తాడు. తీరుస్తారు. ఎందుకంటే నాకు యూసుఫ్గూడలో వచ్చి ఒక్కొక్క రోజు ఒంటరిగా పడుకుంటాను. ఆ టైంలో నాకు ఆయనే ఉన్నట్టు, పక్కన ఒక మనిషి ఉన్నట్టే ఉంటుంది. ఆయన ఉంటారు నాకు. సూపర్. బాబా ఉన్నట్టు ఉంటది, మాట్లాడుకున్నట్టు. ఎందుకంటే నా మంచం మీదకి ఆయన ఫోటో, పెద్ద ఫోటో ఉంటది. ఇట్లా లేవగానే ఆయనే కనిపిస్తారు నాకు. అదృష్టం. అట్లా అంటే అట్లా నేను ఫోటో చేయించుకుని పెట్టుకున్నాను బాబా. సో స్వీట్ అండి. నిజంగా ఆ దేవుడు ఇచ్చిన దయ వల్ల మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. మనకి దేవుడు ఉన్నాడో లేదో తెలీదు, కానీ ఆ నమ్మకం మాత్రం లేకపోతే మనం ఇంకా అసలు బ్రతకలేం. దేవుడు ఉన్నాడనేది మాత్రం నేను నమ్ముతాను. అది నమ్మాలి, లేకపోతే మనకి అట్లా ఉన్నాం మనం. మీకు ఈ రోజు ఇంత భక్తి కావడానికి కారణం చింతామణి నాటకమేనా? పక్క చింతామణి నాటకమే. పక్క అదే నాటకం. ఎందుకంటే చింతామణి నాటకంలో అది చాలా మంచి నాటకం. ఇప్పుడు ఉన్న కాలానికి, ఇప్పుడు ఉన్న పిల్లలకి మంచి మెసేజ్ అది. చాలా అవసరం అది. ఎందుకంటే చాలా అవసరం. ఆ నాటకాన్ని కూడా ఏం చేస్తున్నారంటే వైశ్యాసి మా కులాన్ని ఏదో విమర్శిస్తున్నారు అని వైశ్యాసి అంటున్నారు, కానీ కళలను పోషించేది వైశ్యాసే. చాలా ఊర్లో ఈ చందా ఎవరు ఈ శెట్టి గారు ఇచ్చారు, ఈ చందా పలానా వారు ఇచ్చారని చెప్పుకోవడానికి. ఎందుకంటే దాన ధర్మాలు ఎక్కువ వైశ్యాస్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ధనికులు ఎక్కువ, ఆ కులంలో ధనికులు ఎక్కువ ఉంటారు. ఏమన్నా చందాలు అడగాలంటే అక్కడి నుంచే ఎక్కువ వస్తాయి. కానీ అసలు కులాలను విమర్శించే హక్కు ఎవరికీ లేదు. అసలు విమర్శించం. ఎందుకంటే అందులో ఒక వేశ్య దగ్గరికి అన్ని కులాల వాడు వస్తాడు. ఇంకొకటి ఏంటంటే సుబ్బుశెట్టి అని పేరు వచ్చింది కదా. సుబ్బుశెట్టి అనేది ఒక నువ్వు షావుకార్ లాగా ఉన్నావని డబ్బున్న ప్రతి వాళ్ళని షావుకార్ చేస్తారు. అది అన్ని కులాల్లోనూ ఉంది. అంతే కదా. అన్ని కులాల వాడు ఒక వేసి దగ్గరికి వస్తాడు. కానీ ఆ మంచి నాటకం అది. ఈ రోజుల్లో పిల్లలు ఈ తిరుగుళ్ళకి అలవాటు పడి, చూడండి మనం టీవీ చూస్తున్నాం ఎన్ని చోట్లేదు. అది ఎందుకంటే ఈ నాటకం ప్రతి గుడిలోనూ వేస్తే ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మన యువతకి. కానీ అది నాటకాలు గవర్నమెంట్ కూడా బాగా ఆలోచించాలి. నెక్స్ట్ ఏంటంటే చింతామణి నాటకం అంటే ఏదో ఒక బూతి నాటకం అంటున్నారు. బూతి కాదు, బూతిలోంచే మానవుడు పుట్టాడు. రక్తి భక్తి ముక్తి. మానవుడికి రక్తి లేనిదే ఇంకా మనిషి ఎక్కడి నుంచి వస్తాడు? అసలు ముక్తి ఎలా వస్తుంది? రక్తిలోంచే ఏదైనా మానవుడు బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఆ రక్తి మనకి విరక్తి వచ్చినప్పుడు భక్తికి వెళ్ళిపోతాం. ఆ భక్తికి వెళ్ళిపోయినప్పుడు విముక్తి కలుగుతుంది మనిషికి. అప్పుడే శాప విమోచనం అయ్యేది మనిషికి. కాబట్టి చింతామణి నాటకం చాలా మంచి నాటకం. ఆ తల్లి ప్రోద్బలంతో ఆవిడ అట్లా చేస్తుంది. కానీ ఆ చింతామణి బాగా చదువుకున్న అమ్మాయి ఆవిడ చదువుకున్న అన్ని చక్కగా మంచి విద్యలు తెలిసిన మనిషి కాబట్టి ఆవిడ ఆ లాస్ట్లో కూడా ఆవిడ భక్తురాలు అయిపోయిన తర్వాత ఎవరెవరి దగ్గర ఏం తీసుకుందో ఆ సొమ్మంతా ఎవరికో ఇచ్చేసి పంపించేస్తుంది. లాస్ట్లో ఆవిడ సంపాదించిందంతా ఎవరి దగ్గర ప్రజలకు ఇచ్చేసింది. ఆవిడ ఏం ఉంచుకోలేదు. ఆ తర్వాత అలా ఆవిడ ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయి కృష్ణ భక్తురాలు అయిపోయింది. మంచి నాటకం ఇది. మంచి నాటకం. ప్రతి ఊర్లోనూ చింతామణి నాటకం వేయించాలి. మంచి కళాకారులను పోషించాలి. కళాకారులను పోషించిన ఊర్లో అన్న వస్త్రాలకి పాడి పంటలకు లోటు ఉండదు. నేను కళాకారులు తిరిగిన ఆ నేలలో రాముడు తిరిగింది ఎట్లాగో అలాగే కళాకారులకు కూడా అంత ఇది ఉంటుంది. కాబట్టి కళలను
పోషించాలి. ప్రతి వాళ్ళు ఆ ఊర్లోనూ కళా పోషకులు ఉండాలి. కళాకారులు ఉంటారు కానీ పోషకులు తక్కువ. కళా పోషకులు అయితే నాటకం ఆడుకునే వాళ్ళకి, కళాకారులకి, అన్న వస్త్రాలకు లోటు ఉండదు. ఇది మాత్రం నిజమండి. అట్లీస్ట్ మనం కళాకారులం కాలేకపోయినా కానీ కళా పోషకులం అయితే ఒక్కరికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం, వాళ్ళు జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకుంటారు. కనీసం ఏదో రోజు ఒక్క ముద్ద అన్నం తినేటప్పుడైనా అరే ఇది వాడిచ్చాడు నాకు అన్న ఒక్క ఆలోచన చాలండి. ఆ రోజుకి చాలు. ఎక్కడున్నా మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చెప్పాను కదా, సినిమాని డబ్బులు పెట్టి సినిమా చూడొచ్చు కానీ నాటకం చూడలేమని. అస్సలు సమస్య లేదు. నాటకం ఆడాలంటే ఎంత కష్టం. అవును. ప్రతి ఎక్కడెక్కడో నేను ఒక ఊర్లో ఉంటాను, ఇంకో వేషం వేసాను, ఇంకో ఊర్లో ఉంటారు, ఇంకో ఎక్కడో ఉంటది. అందరం కలుసుకోవాలి, ఒక ఊర్లో కలుసుకోవాలి, ఒక స్టేజ్ మీద నాటకం ఆడాలి, చాలా కష్టం. అన్ని ఇంత పొడుగు పేపర్ అన్ని గుర్తు పెట్టుకోవాలి, స్టేజ్ నుంచి దిగే ఛాన్సే ఉండదు. మేడం, చింతామణి నాటకంలో మీకు బాగా గుర్తున్నటువంటి పద్యం కానీ ఏదైనా డైలాగ్ కానీ? పద్యమా? పాపిని భ్రష్టురాలా అతి బానిసనై బహునీచ వృత్తిలో మాపులు రేపులు పడి చరించిన మాటయే నిక్కువము. ఇంకా పాపపు వృత్తి చేయను, ఇంకా పాపపు వృత్తి చేయను, నన్ను అనుగ్రహించుము కృష్ణ కృష్ణ. మాకు హార్మోనీలు, శృతులు అన్ని అలవాటు. సడన్గా మీరు పాడబడేసరికి నేనేం బట్ శృతిలో ఉండిందండి. సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎలా పాడతారు అనేది ఒక విషయం పక్కనెడితే, నాటక రంగం నుంచి పైకొచ్చిన ప్రతి వారు నాటక రంగంలో ఈ భక్తి పారవశ్యమైనటువంటి ఏ నాటకం చేసినా వాళ్ళు ప్రతి ఒక్కరిలో తెలియని ఒక గాయకుడు ఉంటాడు ఖచ్చితంగా. చాలా థ్యాంక్స్ ఇలా అడగగానే అలా పాడినందుకు. బట్ దీనికి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పటి వరకు నేను చేసింది చాలు కృష్ణ, ఈ రోజు నుంచి నేను నీదాన్ని అయిపోతాను, నన్ను అర్థం చేసుకొని ఆశీర్వదించు అని. మేడం మనతో పాటు కాలర్ ఉన్నారు. హలో సార్, ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఎవరంటే శ్రీనివాస్ గారు. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి త్రూ ఇండియా. నిన్న ప్రాబ్లం అట్లానే ఉంది, తర్వాత మాట్లాడుతున్నా ఆఫ్లైన్. అవునా? ఐఎమ్ సారీ అండి, నిన్న కాలర్ కాల్ చేశారు చూడండి నిన్న. యా, సో హవెవర్ శ్రీనివాస్ గారు, మనతో పాటు ఈరోజు సుభాషిణి గారు ఉన్నారు, మాట్లాడండి సార్. అందుకని ఆవిడతో మాట్లాడదా అని చేశాను. సో స్వీట్. నన్ను వద్దన్నారుగా, అంతే అలిగాం పో. కానీ మీరు ఏమని బాబు గారు, మీరు ఫీల్ కావద్దు. ఏమన్నా అంటే నెంబర్ 1 సార్. అక్కడ ఏ అంటే ఇంకేదో ఇంకా అర్థం వస్తుంది సార్ మన తెలుగు ఇండస్ట్రీ సర్టిఫికేట్ల ప్రకారం. అంటే అవన్నీ తర్వాత తీసుకుందాం, ఫస్ట్ స్ట్రైట్ మీనింగ్ తీసుకుందాం. ఓకే, అయితే నేనే నెంబర్ 1 మిస్టర్ టోరీ. మిస్టర్ టోరీ సార్. హలో మిస్టర్ టోరీ గారు. సార్ నమస్తే అండి. మీరు అంటే నాకు కొన్ని క్వశ్చన్లు ఉంటాయి జనరల్ గా. ఒక క్వశ్చన్ ఆడవు, క్షమించాలి, మన ఏమేమి కూడా తెలుసు. వెళ్ళిపోండి. నేను చెప్పగలుగుతాను, చెప్పలేని మానేస్తాను. మీరు సుభాషిణి అని ఇంకో యాక్ట్రెస్ ఉంది కదా, సో మీరు దగ్గర అదే పొజికల్లో ఉంటారు యాక్చువల్. అవునవును, జయసుధ గారు చెల్లెలండి. ఆమె జయసుధ గారు చెల్లెలు సార్. అవునవును తెలుసండి, అందుకనే. అవును, ఇద్దరు కళ్ళు ఒకేలా ఉంటాయి. అరుంధతిలో మీరు చేశారని డౌట్ వచ్చింది కొంతసేపు నాకు. పేరు మార్చుకునే ఆలోచన చేయలేదా ఎప్పుడు? ఏదండి పేరు మార్చుకునే ఆలోచన? లేదండి, లేదు. మా మదర్ పెట్టిన పేరండి ఇది, మా అమ్మగారు పెట్టారు నాకు. మా ఇంట్లో పేర్లండి, మా ఇంట్లో మా అమ్మగారు, మా తమ్ముడి పేరు నటరాజు, మా సిస్టర్ పేరు రంగమాంబ, నా పేరు సుభాషిణి అని మా అమ్మగారు పెట్టారండి. సూపర్. ఓకే ఓకే. అంటే మీరు చిన్నప్పటి నుంచి బాగా మాట్లాడతారని మీ అమ్మగారికి తెలుసు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు అయితే రంగస్థలం చిన్నప్పటి నుంచి పరిచయం అన్నమాట. అయితే అవునండి. మీ మదర్ కూడా రంగస్థలమా? మా మదర్ కూడా నాటకాలు వేసేవారు, తక్కువ. అంటే మేమంత అంత ఫేమస్ అవ్వలేదు ఆవిడ. అప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళకి అంత పెద్ద మనసు లేదు, ఆడవాళ్ళని బయటకు పంపించకూడదు అనే ఆలోచనలు ఉండే కదా అప్పుడు. సరే
మీరు చాలా క్యారెక్టర్స్ చేస్తుంటారు కదా, మీకు జనరల్ గా బాగా నచ్చిన క్యారెక్టర్, ఈజీగా ఉండే క్యారెక్టర్ జనరల్ గా? నేను ఎక్కువ నాటకాలు ఆడాను సార్, ఎక్కువ నాటకాలు ఆడాను, కానీ నాకు రెండు నాటకాలు నేను బాగా ఫేమస్ అయిన చింతామణి ఒకటి, శ్రీకృష్ణ తులాభానంలో సత్యభామ వేషం. ఓకే ఓకే, అంటే మీరు ఫేమస్ అయింది ఓకే, మీకు నచ్చింది ఏంటి? నాకు నచ్చింది చింతామణి. చింతామణినా నెంబర్ 1? ఓకే ఓకే. చింతామణి మరి సినిమా తీస్తే మీరే చేస్తారా? చింతామణి సినిమా తీస్తే ఇప్పుడు నన్ను వేయిస్తారా? ఇప్పుడు వేషాలు వేయాలంటే ఆ రోజుల్లో భానుమతి గారు చేశారు చింతామణి, ఎన్టీ రామారావు గారు బిళవమంగళ వేషం చేశారు, జమున గారు ఏమో రాధ వేషం చేశారు, ఎస్వి రంగారావు గారేమో భవానీ వేషం చేశారు, రేలంగి గారు సుబ్బిశెట్టి చేశారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మమ్మల్ని చేరిస్తారు. ఇప్పుడు అంతా తీగలాగా ఉండాలి కదా, కరెక్ట్ వైర్ లాగా ఉండాలి, హీరోయిన్ జీరో సైజ్. ఎందుకంటే కళ్ళు తిరుగు పడిపోతా ఉండాలి, వాళ్ళు ఒక డైలాగ్ చెప్పారు కళ్ళు తిరుగు పడిపోతున్నారు, అలా ఉండాలి. మేము అలా లేవు, ఎలా ఉన్నాను చూడండి, మీరు కనిపించం, జబర్దస్తిగా ఉంటాను నేను. అదే అప్పుడు ఒకటే మార్గం ఉంది మేడం గారు, మీరే ప్రొడ్యూసర్ గారు కానండి. ఎందుకు చూడరు? చూస్తారు జనం. మనం ఏదైనా ఒక పద్ధతి అలవాటు చేస్తే ఎందుకు చూడరు? జనం చూస్తారు. జనం ఆడియన్స్ మంచి ఆడియన్స్ అండి, జనం మంచి వాళ్ళే, మనం చేసే పద్ధతులే. కానీ మనం ఇది చూడండి అంటే ఎందుకు చూడరు? చూస్తారు, చూసేలా చేయాలి మనం. ఆ విధంగా మీలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారా? నా డైలాగ్ నేను చెప్పుకుంటున్నాను కదండి, నా మాడ్యులేషన్ లో. మరి నేను డైరెక్టర్నే కదా. ఆన్సర్ వచ్చేసింది బాబాయ్. కెవిన్ కేక, లవ్ కేక. నా డైలాగ్ కెవిన్ కేక అన్నది అర్థమైంది. కెవిన్ కేక అంటే నువ్వు లవ్ కేక అంటావని కెవిన్ కేక. మీరు సూపర్ అబ్బా, నన్ను చేసారుగా మొత్తానికి కెవిన్ అని. మీరు నిన్ననే కమిట్ అయ్యారు, సుభాషిణి గారు బాగా పరిచయమే నాకు. సుభాషిణి గారు మీరు ఈ అంటే ఐ మీన్ సురభి అనే నాటకాలు అవన్నీ అయ్యాయి కదా, పార్టిసిపేట్ ఏం లేదా? నేను అంటే సురభి వాళ్ళ ఒక టీం ఉంటుంది సార్, నేను చూశాను నాటకాలు అన్ని చూస్తాను నేను. వాళ్ళకి ఒక టీం ఉంటుందండి, ఆ టీంలో వాళ్ళే చేనిస్తారు కానీ ఇంక ఇతరులని ఎవరిని తీసుకోరు వాళ్ళు. అదే దానికే రీజన్ ఏంటి అని? రీజన్ ఏం కాదండి, రీజన్ అని ఏం కాదు, వాళ్ళది ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అన్ని వేషాలు వేసే అన్ని పాత్రధారులు అందరూ ఉంటారు కాబట్టి ఎవరిని వాళ్ళు ఎందుకంటే బయట నుంచి తెచ్చుకోరు, అవసరం లేదు వాళ్ళకి. బయట నుంచి ఒక ఆర్టిస్ట్ని తెచ్చుకుని వాళ్ళ టీంలో కలుపుకోవాలన్న అంత అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళ కుటుంబంలోనే అందరూ అన్ని వేషాలు వేసే ఆర్టిస్టులు ఉంటారు. రైట్ రైట్ రైట్. అదే ఏదైనా చేస్తే స్టేజ్ డెకరేషన్ దగ్గర హెల్ప్ తీసుకుంటారు అంతేగా? అంతే అంతే. నేను ఒకసారి వాలంటీర్ గా చేశాను, తప్పైంది. అదే ఆ క్వశ్చన్ వాళ్ళు అడగలేకపోయాను. అదేం కాదండి, వాళ్ళు అంత మంచి ఆర్టిస్టులు ఉన్నారు సురభిలో. సురభి నుంచే కదండి అసలు నాటకాలు వచ్చినాయి. సరే, ఇక చాలా ఉన్నాయి కానీ ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు చాలా మంది నాటకాల నుంచి సినిమాల్లోకి ట్రై చేస్తారు కదా, కామెడీ ఆర్టిస్టులు కూడా చాలా మంది వస్తున్నారు. కాదు మేము ఇంకా కొంతమంది కామెడీ ఆర్టిస్టులు కావాలనే కోరుకుంటాము. అవును. అలా వాళ్ళని రీసెర్చ్ చేసి ఈ సినిమాల్లో పెట్టాలని నాలాంటి వాడు ఏదైనా అనుకున్నారు అనుకోండి, ఎలా పాసిబిలిటీ అవుతుంది? మీకు సింపుల్, నేను చాలా ఎక్కువ అడిగాను. యాక్చువల్ ఏంటంటే నాకు స్టేజ్ ఆర్టిస్టులు, మంచి స్టేజ్ ఆర్టిస్టులు కనుక్కోవాలి. అట్లా కనుక్కోవాలన్నప్పుడు ఎక్కడైనా నాటకం అవుతుంది అనుకోండి, మీ ఇంటి దగ్గర మీ ఊర్లో మీరు ఉన్న చోట ఒక నాటకం అయింది అనుకోండి, ఆ నాటకం చూడండి. ఆ నాటకంలో ప్రతి నాటకంలోనూ ఒక కమెడియన్ ఉంటాడు, మీకు నచ్చిన కమెడియన్ తీసుకోండి. ప్రతి నాటకంలో నాటకం ఎక్కడుంటే స్టేజీ నాటకాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడ చూడండి. ఆ అన్వేషణలోనే మీకు ఒక ఆర్టిస్ట్ దొరికేస్తాడు. చూసుకుంటాను. కాకపోతే ఏంటంటే స్టేజ్ మీద ఒక్కొక్కసారి ఓవర్ యాక్షన్ చేస్తారు కదా, సో జడ్జిమెంట్ చేయడం చాలా కష్టమైపోతుంది. నో కామెంట్స్. ఓవర్ యాక్షన్ అంటే పోటీ పడి నటిస్తూ ఉంటారండి. మేము ఆర్టిస్ట్ కంటే బాగా చేయాలి, వాళ్ళకంటే బాగా చేయాలి, హీరో కంటే బాగా చేయాలి. హీరోయిన్ పక్కన హీరో చేస్తే నేను హీరోయిన్ కంటే బాగా చేయాలి, నేను ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకోవాలని తప్ప వాళ్ళకి ఆ ఓవర్ యాక్షన్ కాదు, అది ఆ తపన ఎక్కువ ఉంటుంది అన్నమాట. స్టేజ్ మీద కూడా బ్రాడ్ యాక్షన్, నేను స్టేజ్ ఆర్టిస్ట్ ని బ్రాడ్ యాక్షన్ చేయాల్సి వస్తుంది. నాకు కావాల్సింది ఏంటంటే
ఇప్పుడు బ్రహ్మానందం గారు, లేకపోతే బాబుమోహన్ గారు, లేకపోతే ఎవరిని తీసుకున్నా కోడా శ్రీనివాసరావు గారు, వీళ్ళంతా స్టేజ్ లో నుంచి వచ్చారు. అదే వాళ్ళు జంధ్యాల గారి దగ్గర అలా ముద్ర ఎంచుకుని రావడం వల్ల వాళ్ళు అట్లా. బ్రహ్మానందం గారు నటించాలండి సార్. మీ పేరు నాకు తెలియదు. ఏం శ్రీనివాస్ గారు. బ్రహ్మానందం గారు నటించాలి. ఆయన మొహం చూస్తేనే నటన. ఇంకా నటించాలి. ఆయన మొహమే 100 రకాల ఎక్స్ప్రెషన్స్ మొహంలోనే ఉంటాయి. ఇంకేం నటించాలి ఆయన నటించుకుంటానే మనం నవ్వేస్తాం. యాక్చువల్ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఇంటర్నెట్ లో బ్రహ్మానంద ఫోటోలు స్ఫూర్తి అంటారు. స్ఫూర్తినా దాన్ని యాక్చువల్ కొన్ని పోస్టర్స్ బ్రహ్మానంద ఫేసులతో వచ్చేస్తూ ఉంటాయి. మహేష్ బాబు పోస్టర్, ఇందిరాగాంధీ గారు ఇది కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ బాడీ బిల్డ్. మీరు అన్నది చాలా నిజం. అంటే ఆయన అట్లా చూస్ చేశాడు కూడా ఆడియన్స్ ని. లేదండి అట్లా చేయటం కాదండి, భగవంతుడు ఇచ్చిన వరం. ఆయన మొహమే ఆయనకు వరం. భగవంతుడు మంచి గిఫ్ట్ ఇచ్చాడు బ్రహ్మానందం గారికి. ఆయన కృషి కూడా చాలా ఉంది. చాలానండి. ఆయన చాలా మిమిక్రీ బాగా చేసేవారండి. ఫస్ట్ ఆయన చదువుకునే టైంలో చాలా కష్టపడి ఆయన పైనకి వచ్చిన ఆర్టిస్టులు ఆయన ఒకడండి. ఆనంద బ్రహ్మాని టీవీలో చేసేవాడు. అవునా, ఆయన చాలా కష్టపడి వచ్చారండి. కాలేజీ హై స్కూల్ నుంచే ఆయన 10th క్లాస్ నుంచే బాగా ఆయన స్టేజ్ మాకు యానివర్సరీస్ స్కూల్లో ఉంటాయి కదా, ఆ ఫంక్షన్స్ లో బాగా పాల్గొనేవారండి. ఆయన ప్రతి ఆర్టిస్ట్ ని మిమిక్రీ చేసేవాడు ఆయన బ్రహ్మానందం గారు. ఆ రోజుల్లోనే ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ కాదు, అక్కడ స్టేజీ నుంచే ఆయన మంచి ఆర్టిస్ట్. హై స్కూల్ నుంచి కాలేజ్ నుంచే మంచి ఆర్టిస్ట్ ఆయన. చాలా విషయాలు తెలుస్తున్నాయి అధ్యక్ష. ఊరే కదా. డిన్నర్ లో ఆయన స్టడీ డిన్నర్ చేశారండి భీమవరం డిన్నర్ లో. మా సిస్టర్ క్లాస్మేట్ అండి ఆయన. ఏదో రోజు బ్రహ్మానందం గారు ఎదురు పడితే ఆయన ఇంటర్వ్యూ చేసే టైం వస్తే సుభాష్ గారు ఫస్ట్ మీకే కాల్ చేస్తాను. చెయ్యండి నేను మాట్లాడతాను. అప్పుడు ఇంకా మంచి విషయాలు రాబడతారు. అస్సలు మామూలు కాదు, వదులుతామా ఇంకా అలాంటప్పుడు. సో శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి కాల్ చేసినందుకు. టేక్ కేర్ సార్. హావ్ ఎ గుడ్ డే సార్. నమస్తే. యూ టూ. బాయ్ సార్. దట్ వాస్ సూపర్. అసలు ఆయన చాలా విషయాలు అడిగారు మిమ్మల్ని. నిజంగా ఆయన అడిగినట్టు కాకుండా బట్ మీరు చెప్పండి మేడం, ఒక మంచి ఆర్టిస్ట్ ఈరోజు చిన్న సినిమాలు తగ్గిపోవడం వల్ల చాలా మంది ఆర్టిస్టులకి జీవన విధానం, వాళ్ళు రోజు తినే ఫుడ్ కూడా సరిగ్గా దొరకట్లేదు. చిన్న సినిమాలు తగ్గపోవటం వల్లే కాదు, కొన్ని కామెడీ సినిమాలు, కొన్ని ఫ్యామిలీ సినిమాలు కొంతమంది డైరెక్టర్సే చేయగలుగుతారు. అట్లా అలాంటి డైరెక్టర్స్ లో నేను పెద్ద ఆర్టిస్ట్ని కాదు, ఇండస్ట్రీలో పెద్ద అనుభవం ఉన్నదాన్ని కూడా కాదు. ఎందుకంటే నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకున్న అనుభవంలో నాకు బాగా నచ్చిన డైరెక్టర్ గారు ఒక కృష్ణవంశీ గారు, ఒక ఈవీవి గారు. కృష్ణవంశీ గారు ఫ్యామిలీ సినిమాలు చేస్తారు ఆయన. అన్ని వేషాలు ఉంటాయి ఆ ఫ్యామిలీలో. ఒక పని మనిషి ఉంటుంది, ఒక కమేడియన్ ఉంటాడు, ఒక పెద్ద ఉంటాడు, ఒక అమ్మ ఉంటుంది, అమ్మమ్మ ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, అన్ని వేషాలు ఉంటాయి కృష్ణవంశీ గారి సినిమాలో. అలాగే ఈవి గారి సినిమాలో మంచి అంతమంది కమేడియన్స్ ని పెట్టేవారు. కామెడీ ఫ్యామిలీ ఉంటుంది, అందరికి వేషాలు ఇచ్చేవాడు ఆయన. అంత మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చి ఎక్కడో మెడ్రాసులో ఉన్న వాళ్ళని, నన్ను రమాప్రభ గారిని, మమ్మల్ని అందరినీ అసలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ అది కితకితలు సినిమా చేసాం. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. ఎవడిగోల వాడిది, కితకితలు ఎన్ని, అసలు ఎంత మంచి సినిమాలు. అలాంటి సినిమాలు ఉన్నాయా? అక్కడికి తీసుకెళ్లి మరి చేశారు ఆయన. అక్కడ తీసుకెళ్లి థాయిలాండ్ తీసుకెళ్లి చేశారు. అప్పుడు నాకు ఖాళీ లేదు, అది ఎవడిగోల వాడిది ఇక్కడే చేశారు నాతోటి. అవునా? అప్పుడు ఇక్కడే చేశారు నాతోటి. కానీ ఆయన చనిపోవటం మాత్రం చాలా దురదృష్టకరం కొంతమంది ఆర్టిస్టులకే కాదు, ఇండస్ట్రీకి కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే అంత మంచి డైరెక్టర్ ఆయన. ఒక ఫ్యామిలీ మన పిల్లలతోటి, మన అక్కలతోటి, చెల్లెళ్ళతోటి థియేటర్కి వెళ్ళి చక్కగా హ్యాపీగా సినిమా చూడొచ్చు. ఆయన సినిమా, ఈవి గారి సినిమా, కృష్ణవంశీ గారి సినిమా. కొంతమంది డైరెక్టర్లు ఇప్పుడు అలాంటి మేము డైరెక్టర్లు కదా అనుకుంటారు, అదేం కాదు. అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. అసలు అలా ఫ్యామిలీ స్టోరీలు చెయ్యాలి. చూడట్లేదు, చెందట్లేదు అంటే ఎట్లాగా చూస్తారు. మనం సినిమాలు మంచి సినిమాలు ఇచ్చినప్పుడు శ్రీరామరాజ్యం సినిమా వచ్చింది, మనం చూడలేదా? మనం మంచి ఫ్యామిలీ సినిమా చూడట్లేదా? అట్లాగా ఎందుకు శ్రీరామరాజ్యం ఎంత బాగా చేశారండి బాబు గారు. మరి మన అంతకుముందు లవకుశ సినిమా అంటే ఇప్పుడు పిల్లలు చూడరు.
అని తెలియదు వాళ్ళకి అసలు. లవకుశ సినిమా అంటే పిల్లలకు, మా పెద్దవాళ్ళకి, మాకు తప్ప, మీకు కూడా తెలియదు, మాకు తెలుసు, మీకు తెలియదు. ఇప్పుడు శ్రీరామరాజ్యం చూశారు పిల్లలందరూ, వెళ్ళారు కదా, బాలకృష్ణ గారు రాముడి వేషం వేశాడు, శ్రీరామరాజ్యం ఏంటని పిల్లలు వెళ్ళిన అందరూ చూసి వచ్చేసారు. అలా అందరూ అలాంటి సినిమాలు చేస్తే మనకి చాలా అవసరం. పిల్లలకు కూడా మన చరిత్రలో ఎన్ని పురాణాలు ఉన్నాయా, ఇంత గాథలు ఉన్నాయా, మనకి ఇంత మంచి ఇది ఉందా అని మనకి ఏంటంటే దాన్ని ఏమంటారు, సంస్కారం, ఇంత మంచి సంస్కారమా మన దేశానికని పిల్లలందరూ చూస్తారు, పెద్దలు చూస్తారు. అలాంటి సినిమాలు చెయ్యాలి, చూడాలి, బాపు గారి డైరెక్షన్లో చేయాలని నేను చాలా ఆశపడ్డాను. కానీ అందులో మాకు తగ్గ వేషాలు లేవు, ఉంటే ఇస్తారు, ఆ వేషాన్ని కావండి చేయించండి అని అంటే చెప్తారు. కానీ అంత మంచి సినిమా చేశారు కదా శ్రీరామరాజ్యం. అలాంటి సినిమాలు ఎందుకు లేవు? ఇప్పుడు మన నాగార్జున గారు సాయిబాబా సినిమా చేస్తున్నారు, మరి నాగార్జున గారు మన సినిమా చేశారు అన్నమయ్య, అన్ని అంత మంచి సినిమాలు చూడలేదా? చూసాం, అన్నమయ్య చూసాం, ఆయన చేసిన బాసు చూసాం, మాసు చూసాం, చూసారు కదా, అంత మీరు యూతే కదా. అలాంటి సినిమాలు చేస్తే ఇప్పుడు రాఘవేంద్ర గారు మరి సాయిబాబా చేశారు, మరి ఎంత మంచి సినిమా అది. అంతే కదా. అలాంటి వేషాలు హీరో అన్న తర్వాత దేవుడి వేషం వేస్తారు, మహారాజు వేషం వేస్తారు, సైనికుడి వేషం చేస్తారు. ఆర్టిస్ట్ లో ఈ పేషెంట్ కూడా ఏక తప్పదు, ఎందుకంటే ఆలి గారిని చూసాం, మనం వేణుమాధవ్ గారిని చూసాం, చిరంజీవి గారు కూడా. అలాంటి మంచి సినిమాలు రావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను కూడా మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి డైరెక్టర్ల దగ్గర మంచి వేషాలు చేయాలని ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటుంది ఆ కోరిక. అది ఒక్క భగవంతుడే నెరవేర్చాలి. ఎందుకంటే మనిషికి చాలా అందంగా ఉండొచ్చు, చాలా నల్లగా ఉండొచ్చు, కలర్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ మనిషికి ఏనుగంత మనిషి కంటే ఆవగిందంత అదృష్టం చాలా మేలట. ఆ అదృష్టం ఉంటే లేకపోతే ఏం చేయలేము. ఏంటంటే మన కృషి కూడా ఉండాలంటారు, కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి ఇండస్ట్రీకి. అది ఉన్నప్పుడు చాలా దేన్నైనా జయించుకుని వెళ్తాం. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. బట్ మేడం, నాకు ఇది చెప్పండి, చాలా మంది కోరిక ఇప్పుడు వస్తున్న హీరోలకి, హీరోయిన్లకి, ఎవరికైనా ఆలోచించండి, ఈవీవి గారి సినిమా, ఒక కృష్ణవంశీ గారి సినిమా, ఒక మణిరత్నం గారి సినిమా. సో మణిరత్నం గారు అంటే చెన్నై, ఒక నిమిషం పక్కన పెట్టేస్తే కృష్ణవంశీ గారు టాప్ మోస్ట్ డైరెక్టర్ మన తెలుగులో. ఆయన సినిమా చేస్తే చాలు కెరీర్ ఇలా గిర్రని తిరుగుద్ది అంటారు. సో మీరు ఆయన 2 సినిమాలు చేశారు. అవును. సో మీకు అసలు అవకాశం ఎలా వచ్చింది? ఇప్పుడు నేను ఫిలిం సిటీలో అమ్మాయిల అబ్బాయిల సినిమా చేస్తున్నాను. అమ్మాయిల అబ్బాయిల సినిమా చేసేటప్పుడు అక్కడే షూటింగ్ అవుతుంది. ఆయనది ఖడ్గం సినిమా అవుతుంది ఫిలిం సిటీలో. ఖడ్గం సినిమా అవుతుంటే నాకు కృష్ణవంశీ గారి సినిమా నిన్నే పెళ్ళాడుతా సినిమా చూసా. నాకు ఆ సినిమా చాలా చాలా ఇష్టం, ఇప్పటికి కూడా చాలా ఇష్టం. మన్మధుడు కదా, అందులో ఒక పాట ఉంటుంది, ఎటో వెళ్ళిపోయింది మనసు. నాకు రాదు పాట, నాకు ఆ పాట చాలా ఇష్టం. అందులో కూడా నాగార్జున గారు చాలా చాలా బాగుంటారు. టబ్బు కూడా బాగుంటుంది. మేము ఆడవాళ్ళం కదా, ఆడవాళ్ళ గురించి చెప్పం, మేము చెప్తాం, మీరు యాడ్ చేయండి, టబ్బు చాలా. కాబట్టి నాకు ఆ సినిమా జరిగేటప్పుడు కృష్ణవంశీ గారిని కలవాలని వెళ్ళాను. నేను కల్పనారాయ్ గారు తీసుకెళ్లారు. అడిగాను, ఆవిడ కూడా అమ్మాయిలు అబ్బాయిలు చేసేటప్పుడు అమ్మ కొంచెం కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్దాం అంటే మా రవి గారిని అడిగి, నేను డైరెక్టర్ వంశీ ఈయన కలిసి వస్తాం కృష్ణవంశీ గారిని అంటే, కలిసి రండి అమ్మా అన్నారు. ఆయన వెళ్ళి అప్పుడు అడిగాను, నేను వెళ్ళిపోయాను డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు మీరు నెక్స్ట్ సినిమాలో వేషం ఇస్తారా ఇవ్వరని దెబ్బలాడాను. ఎదురుగానే అడిగాను, మీరు అల్లరి చేశారు కదమ్మా అన్నారు. అవును, అల్లరి చేశాను సార్, నాకు నిన్నే పెళ్ళాడుతా సినిమా చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం అంటే, నెక్స్ట్ సినిమాలో వేషం ఉంటుందిలేమ్మా అన్నారు. ఖడ్గం అయిన ఒక నెల రోజులకి ఇంటర్వ్యూస్ పెట్టారు ఆర్టిస్ట్ని. తర్వాత అప్పుడు నన్ను పిలిచారన్నమాట. వెళ్తే నన్ను పిలిచి, మీ వేషం ఇలా ఉంటుంది అమ్మా అంటే, మీకు సెల్ ఉందా, నంబర్ ఉందా అన్నారు. నాకు నేను మొన్నే వచ్చానండి, సెల్ నేను తీసుకోలేదన్నాను. సుభాష్ గారికి అర్జెంటుగా సెల్ కొనివ్వండి అన్నాడు. ఆయన ఇచ్చిన నంబరేనండి ఇప్పుడు నా నంబర్. అవును, అయితే నేను అదృష్టవంతుని. వెల్ మేడం, మనతో పాటు మాట్లాడడానికి ఒక కాల్ ఉన్నారు, తర్వాత మనం మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కాల్ కట్ అయింది. మీరు రేడియో సౌండ్ తగ్గించుకొని కాల్ చేస్తే మేము అదృష్టంగా ఫీల్ అవుతాం, మీరు మాతో హ్యాపీగా మాట్లాడచ్చు. వెల్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నాకు సెల్ లేదు. సింహాద్రి సినిమా ఏదో రిలీజ్ మాట, ఆ మేనేజర్ గారికి చెప్పాడు. ఆయన చెప్పి, సుభాషిణి గారికి ముందు అడ్వాన్స్ ఇచ్చి పంపించండి, ఆవిడ సెల్ తీసుకుంటారు అని అంటే, నేను వెంటనే ఆ రోజే సెల్ తీసుకున్నాను. ఆ నెంబర్ వచ్చింది మాట. ఆ నెంబర్ ఇప్పటి వరకు ఇంకా అది ఆ నెంబర్ అట్లా కంటిన్యూ చేస్తున్నాను. అందుకే 9849 సిరీస్ అలాగే ఉంది, చాలా పాత సిరీస్ అది. అవును, అసలు నంబర్ మార్చినది. నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేసినంత ఎన్ని రోజులు, నేను బ్రతుకున్నన్ని రోజులు అదే నంబర్ నాకు.
నాకు ప్రేమ. చాలా ఇష్టం, ఎందుకంటే మంచి నంబర్లు అవి, మంచిది కూడాను. అవును, అండ్ దట్టు ఒక గుర్తు అండి అది. అవును, గుర్తు. మనకి ఎలా ఎంతమంది నిజంగా అలా ఇస్తారు చెప్పండి. ఇచ్చిన రెమ్యునరేషన్ తో నేను సెల్ తీసుకున్నాను. తర్వాత అప్పటి నుంచి ఇంకా ఆ సెల్ తీసుకుని ఆ రోజు సింహాద్రి సినిమా చూడడానికి వెళ్ళాను. ఆనందం అనమాట. ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చి అదే ఒక ఆ సినిమా ఒకటి చూశాను నేను, సచిన్ థియేటర్లో చూశాను. అమీర్పేటకి వెళ్ళి సచిన్ థియేటర్లో చూస్తే సచిన్ థియేటర్ వారు నన్ను చూసి లోపలికి తీసుకెళ్లారు. థియేటర్ లోపలికి వెళ్ళగానే తీసుకెళ్లారు, చెప్పారన్నమాట, నేను అల్లరి మా థియేటర్లోనే వేసాం సుభాషిణి గారు అని. చాలా థియేటర్ వారు కూడా చాలా మర్యాదతో నన్ను రిసీవ్ చేసుకుని సినిమా అయిన తర్వాత ఇంటర్వెల్ అయిన తర్వాత లాస్ట్ లో కూడా మాట్లాడి పంపించారు. సో స్వీట్ అండి. పబ్లిక్ లో ఉన్న రికగ్నిషన్ అలాంటిది. మీరంటే నేను ఒకటి చెప్తానంటే, ఆర్టిస్ట్ కళాకారుడు ప్రతి దేశానికి మహారాజు లాంటి వాడే. అంతే కదా. ఎందుకంటే అందరికీ తెలుస్తాం. ఒక డాక్టర్ తెలియడు, మినిస్టర్ తెలియదు, ఎవరిది ఈ రాజకీయ నాయకులు ఎవరు పెద్దగా, కానీ మినిస్టర్లు కానీ మన డాక్టర్స్ కానీ అక్కడే ఉంటారు. కళాకారుడు ప్రతి దేశానికి మహారాజే, ఎందుకంటే ప్రతి ఇంట్లోనే మేము ఉంటాం. టీవీ పెట్టుకోగానే మేము ఉంటాం. ఇప్పుడు రేడియోలు చాలా తక్కువైనాయి, కానీ రేడియో పెట్టుకో మరి మాకు మర్పి ఏదో కదా, మర్పినే కదా, బుష్ మర్పి అప్పుడు మొదట్లో వచ్చిన టీవీలో అవన్నీ. అవును, ఆ రేడియోలు నా దగ్గర ఇంకో బుష్ రేడియో ఇంకా ఉంది, మా ఇంట్లో అట్టి పెట్టాను భీమవరంలో. అసలు అంటే మనకి ఆ వస్తువులు దొరకవు చాలా రోజులకి అట్లాగా. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్ట్ ని ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తారు, ప్రతి ఇంట్లోనూ ఉంటాం మేము టీవీ పెట్టుకునేసరికి ఏదో ఒక ఛానల్లో కనిపిస్తానే ఉంటాం కదా. అందుకనే ఆర్టిస్ట్ ని ఈజీగా గుర్తించడానికి కళాకారుడిని మంచిగా గుర్తిస్తారు అన్నమాట. అదే ఒక మంచిది అదృష్టం కళాకారుడికి. ఎవరికి అంటే పాట పాడే వాళ్ళు సరిగా గుర్తుంటారో లేదో కానీ కళాకారుడు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంటారు. మరి ఆర్టిస్ట్ అల్లరి నేను ఎంతమందికి చాలా మంది హృదయాల్లో ఉన్నాను నేను, ఇప్పటికీ కూడా ఎప్పటికీ ఉంటారు. సినిమా అట్లా మీడియా ద్వారా వెళ్ళిపోద్ది, నాటకం వెళ్ళదు. దానికి దీనికి అదే, నాటకం ఎక్కడేస్తే అక్కడే కదా. సినిమా అంటే ప్రతి ఊర్లోనూ ఆడుతుంది కాబట్టి మనం ప్రతి మీడియాలో ఉంటాం, ప్రతి ఇంట్లోనూ ఉంటాం మనం. అవును, మాట్లాడుకుందామండి, ఇంకా చాలా మాట్లాడుకుందాం. ఇప్పుడు కథ క్లైమాక్స్కి వచ్చింది, ఇంకొక అరగంట ఉంది గైస్. మేడం మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ ఉన్నారు, మీతో మాట్లాడడానికి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మళ్ళా మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇందాకే కాల్ చేశాను. రవిబాబు గారు నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్ అండి. మీరు ఆయన గురించి ఆల్రెడీ ఏదైనా చెప్పి ఉండొచ్చు, కాకపోతే అప్పుడు చెప్పని విషయాలు రవిబాబు గారి గురించి, అంటే ఎస్పెషల్లీ మీకు మొదటి అవకాశం ఆయన మిమ్మల్ని ఎలా గుర్తించారు, లేకపోతే అలాంటి ఏమన్నా చెప్పినా, అయితే అప్పుడు చెప్పని ఇంకేమన్నా చెప్పదలుచుకొని చెప్పినా రవిబాబు గారి గురించి చెవికొట్టుకొని వినడానికి రెడీగా ఉన్నాను. అంటే నేను హైదరాబాద్ నాటకం చేయడానికి వచ్చానండి, చింతామణి నాటకం చేయడానికి వచ్చాను రవీంద్ర భారతిలో. ఆ నాటకం పరుచూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆ నాటకం జరిగింది రవీంద్ర భారతిలో. జరిగినప్పుడు ఆ నాటకానికి మన చాలామంది ఆర్టిస్టులు, నాటకం అంటే ఇష్టం ఉన్న ఆర్టిస్టులు, పద్య నాటకం అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఆర్టిస్టులు అంతా మన చలపతిరారు, రాళ్ళపల్లి గారు, నర్రా గారు, ఎందరో చాలామంది ఆర్టిస్టులు వచ్చారు చింతామణి నాటకం చూడడానికి. నాటకం అయిపోయిన తర్వాత చలపతిరారు నన్ను పిలిచి, సుభాష్ని నాకు ఆల్రెడీ మెడ్రాస్లో తెలుసండి ఆయన, నాకు చలపతిరారు మా ఫ్యామిలీ ఫ్రెండ్, చెప్పారన్నమాట మన రవి సినిమా చేస్తున్నారు, రవి గారు అమెరికాలో కదా ఉండేది, ఇక అక్కడ చేస్తున్నారా అన్నాను. పిచ్చుముండా ఏంటి అమెరికాకి వెళ్ళిపోదాం, తారా నన్ను పిలిచిందండి, తారా మహాసభలకు నేను వెళ్ళలేదు, చింతామణి నాటకం చేయడానికి పిలిచారు నన్ను, 2 times పిలిచారు. వెళ్ళలేదు సార్ నేను. అంటే నాకేదో కొంచెం కుదిరంటే ఇంట్లో కొంచెం ఏవో ప్రాబ్లమ్స్లో వెళ్ళలేదు. తర్వాత అప్పుడు రవి గారు ఆ సినిమా నాటకం చూసిన తర్వాత మన రవి సినిమా చేస్తున్నారు, ఇక్కడే చేస్తున్నారు సుభాష్ని, వెళ్ళు, ఒకవేళ నువ్వు క్యారెక్టర్ ఉంటే ఇస్తే చెయ్యి, లేకపోతే నువ్వేం బాధపడకుండా ఇంటికి వెళ్ళి అన్నారు. అదేంటండి, క్యారెక్టర్ ఉంటే ఇస్తే చేస్తాను, బాధ ఎందుకు దానికి, నేనేం ఆల్రెడీ సినిమాల్లో చేయలేదు కదా, ఇస్తే సంతోషిస్తాను, ఇవ్వకపోతే బాధపడంటే బాధ ఉంటుంది, మనసులో బాధపడుతూ వెళ్తా అన్న. వెళ్ళానండి. మాకెవరికైనా ఏదైనా ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే చాలా బాధ ఉంటుంది. అదే బాధపడుతూ వెళ్తాను ఇంటికి,
అన్నాను నేను. చిన్న వేషం చిన్న వేషం అన్నా చేయించండి నాతోటి, సినిమాని మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ కలగజేశారు కదా మనసులో, అలాంటప్పుడు నన్ను మళ్ళీ వేషం ఇవ్వకుండా పంపించేయడం ఏంటి మీరు చెప్పండి అన్నాను. సరే నేను చెప్తాను వెళ్ళి నువ్వు అంటే వెళ్ళానండి. వెళ్ళిన రోజే ఆయనకి ఒక నల్లగా ఉండే అమ్మాయి, పెద్ద కళ్ళు ఉండే అమ్మాయి, లావుగా ఉండే అమ్మాయి కావాలట రవి గారికి. ఆ వేషం కోసం అలాంటి అమ్మాయి దొరుకుతుందని చూస్తున్నారు. చూసే టైంకి ఆ వేషం భగవంతుడు నా ఎందుండి నాకు అదృష్టం ఉండి అల్లరి రవి గారి సినిమాలో ఫస్ట్ సినిమా అల్లరి సినిమా చేశాను. అల్లరి రవి గారికి ఆ పేరు అల్లరి నరేష్, అల్లరి రవి, అల్లరి సుభాష్ని. మా ఇండస్ట్రీలో మా ముగ్గురికి అల్లరి అల్లరి అని ఫస్ట్ అల్లరి అల్లరి అని పేరు వచ్చిన సినిమా అల్లరి. కాబట్టి అండి నేను రవి గారికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఆయనకి నా హృదయపూర్వక కళాభివందనములు. రికార్డ్ బ్రేక్ లేండి అది. అది తక్కువ రోజుల్లో కూడా షూటింగ్ ఫాస్ట్ గా చేశారు. అవునండి చాలా. ఎన్ని రోజుల్లో చేశారండి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది సార్, నేను ఒక 15 రోజులు చేశాను. రెండో క్వశ్చన్ సార్ మేడం, ఒకటి భానుమతి గారు సిద్ధామణి చేశారు, అయితే ఆవిడ తర్వాత రచయిత్రి డైరెక్టర్ కూడా అయ్యారు. మీరు కూడా ఏమన్నా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎందుకంటే మీకు నాటకాలు క్యారెక్టర్లు చేసి నేను డైరెక్టర్ అవ్వాలంటే నాటకంలో అవ్వగలుగుతాను కానండి, సినిమాకి డైరెక్షన్ చేసి అంత స్తోమత నా దగ్గర లేదు. ఎందుకంటే అంత ప్రొడ్యూసర్, అంత మంచి ప్రొడ్యూసర్ నన్ను నమ్మి అంత డబ్బు పెట్టాలి. మీరు ఎన్నో పెడితే చూడండి నేను డైరెక్షన్ చేస్తాను. మంచి సినిమా లో బడ్జెట్ కి అయితే చాలా మంది దొరుకుతారు మేడం. మీరు ఏదో 10 కోట్ల సినిమా చేస్తాను నా ఫస్ట్ డైరెక్షన్ అంటే 10 కోట్లు వద్దులేండి, మనం ఒక 5 కోట్లలో చేసుకుందాం. ఎందుకంటే హై బడ్జెట్ అంటే ₹1 కోటి మేడం. 5 కోట్ల సినిమా లేదండి. మంచి హీరోయిన్, మంచి హీరో కావాలి కదా. ఏదో రిక్వెస్ట్ చేసుకుని నాకు ఇష్టమైన హీరో హీరోయిన్ పెట్టుకుంటాను నేను వెళ్ళి. నేను ఆర్టిస్ట్కి వెళ్ళానని కనీసం రిక్వెస్ట్ మీద వస్తారు. అయితే ఆ క్వశ్చన్ కూడా అడిగేద్దాం. మీకు ఇష్టమైన హీరో హీరోయిన్లు ఎవరు, లేకపోతే మీ మీద ఇష్టంగా మంచి డేట్లు ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా చెప్పేసేయండి. ఇప్పుడు హీరోయిన్లు ఎవరున్నారు సార్? మాకు నచ్చిన హీరోయిన్లు కదా. హీరోలు మీకు ఇష్టమైన హీరోలు ఎవరో చెప్పండి, గుర్తుని అడుగుతున్నా. మంచి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నాకు మన ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు, నాకు బాలకృష్ణ గారు అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచేని. తర్వాత నేను ఎన్టీ రామారావు గారిని లవ్ చేశాను. నర్తనశాల సినిమా చూసి నేను ఆ సినిమాలో ఆయన అర్జునుడి వేషం రథం మీద వస్తా ఉంటే ఆహా ఎంత బాగున్నాడు ఈయన అనుకునేదాన్ని. తర్వాత అంటే రామారావు అంటే తర్వాత భయం వేసింది, ఈయన పెద్ద అయినా ఇండస్ట్రీ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు. నాకు బాలకృష్ణ గారన్నా, నాగార్జున గారన్నా, చిరంజీవి గారన్నా మన తెలుగు ఇండస్ట్రీకి ముగ్గురు హీరోలు చాలా మంచి హీరోలు అండి ఆ ముగ్గురును. తర్వాత అట్లాగే నాకు తమిళనాడు హీరో రజనీకాంత్ గారు అంటే చాలా ఇష్టం. వీళ్ళది బిహేవియర్ కూడా, సినిమా నటన ఒకటే కాదు బిహేవియర్ కూడా చాలా బాగుంటాయి కదా. అవునండి అవును, గౌరవించడం కూడా చాలా గౌరవిస్తారు. బాలకృష్ణ గారిలో చాలా మంచి గుణం ఉంది. ఉండదండి అక్కడ ఏమి అట్లాంటి ఏమి ఉండవు. నేను సుభాషిణిగానే ఉంటాను, అట్లా ఏమి ఉండదండి. చాలా కలిసిమెలిసి ఉంటాం. షూటింగ్ అయినంత వరకు చాలా జోక్లు వేసుకుంటూ ఖాళీ టైంలో మాట్లాడుకుంటూ కష్ట సుఖాలు చెప్పుకుంటూ చాలా అందరూ తర్వాత ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు బాగా చెప్పుకుంటూ చాలా హ్యాపీగా వస్తాం షూటింగ్ నుంచి. ప్రొడ్యూసర్ ఒకటే మీ అందరి డేట్లు మేనేజ్ చేయడానికి కష్టపడతాడు. ప్రొడ్యూసర్ కాదండి, మేనేజర్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి. ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేంత వరకే ఆయనకి, అక్కడ ఏం సంబంధం. ప్రొడ్యూసర్ గారు అసలు కనిపించలేదు, ఆయన తెర వెనక ఉండి చూస్తారు. అక్కడ క్వశ్చన్ ఉంది, ప్రొడ్యూసర్ లేకుండా సినిమా లేదు, ప్రొడ్యూసర్ లేకుండా డైరెక్టర్ సినిమా స్టోరీ లేదు. నిజంగా ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత ఆడు సినిమాలో ఉండడు. ఏంటి అసలు కారణి? అంటే ఆయన తల్లి తండ్రి కదా, సినిమాకి తల్లి తండ్రి కనిపించాలి ఆ కుటుంబంలో, ఆయన నడిపిస్తారు వెనకాల. బాగా చెప్పారు. శ్రీనివాస్ గారు మనకు ఇంకో కాలర్ ఉన్నారు మరి. సో స్వీట్ అబ్బా మీరు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హలో అండి, మాట్లాడుతున్నాను.
అనుదీప్ గారు మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. నేనైతే లవ్ కేక్ అని సూపర్నా. ఇంకేంటి, చాలా సంతోషంగా ఉంది మీరు వాక్యతగా పనిచేయటం, మాట్లాడటం, తర్వాత జోష్గా ఎనర్జీగా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది అయ్యా. ధన్యవాదాలండి గురుగారు. మీలాంటి ఇంతమంది శ్రోతల ఆదరణ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అంతే, మీరు ఆదరిస్తేనే మేము ఉంటాం, మీరు ఆదరించకపోతే మేము లేము. సంతోషం. అలాగే సుభాషిణి గారితో నేను మాట్లాడతాను. అద్భుతంగా, హ్యాపీగా, ఆనందంగా. నమస్తే అండి. నమస్కారం అండి సుభాషిణి గారు. నమస్తే అండి. ముఖ్యంగా నేను మీకు పిలుపు అందించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ పేరు బాగా నచ్చింది, సుభాషిణి. అంటే చాలా అందంగా మాట్లాడతారు. అయితే ఈ అందంలో మాట్లాడంలో తెలుగు భాష మాట్లాడుతున్నారు, ఆంగ్ల పదాలు ఎక్కువ వాడలేదు కాబట్టి మీకు అభినందిస్తున్నాను. నాకు రాదు ఇంగ్లీష్, నాకు రాదు, అది వచ్చిన కర్మ. చాలా సంతోషం అండి. అంటే ఆ పేరు మీరు సొంతం చేస్తున్నారు, పేరు సార్థకం చేస్తున్నారు మీరు. అవునండి. తెలుగుని మన మాతృభాషను మనం గౌరవించుకోవాలి కదండి. అంతే కదా. తప్పకుండా మీరు ఆ మాటని గట్టిగా అన్నట్టయితే మన వారందరికి కూడా కొంచెం వినిపిస్తుంది. మాతృభాషను గౌరవించుకోవాలి మనం. మాతృభాషను గౌరవించుకోకపోతే అన్ని భాషలు రావాలి మన పిల్లలకి, మనకి. మనం ఎందుకంటే ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి అన్ని రావాలి. మనకి అన్ని భాషలు రావాలి. కానీ మన మాతృభాషను, మన తల్లిని, తండ్రిని, మన దేవుణ్ణి, మనం నమ్ముకున్న దేవుళ్ళని ఎంత గౌరవిస్తామో అలాగే మన మాతృభాషను మనం గౌరవించాలి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ఈ మాటకి ధన్యవాదాలు. ఎందుకంటే తర్వాత నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మన శ్రోతలందరూ కూడా వింటారు. దీంట్లో ఉన్నటువంటి ఆనందం ఏమిటో కూడా తెలియాలి అందరికి కూడా. తెలిసినప్పటికీ కూడా ధర్మ ప్రవచనాన్ని ప్రవచించే ముందు తాను ముందు ధర్మవర్తన కావడం అనేది కావాలి అక్కడ. ప్రవచనాలు అందరూ ప్రవచిస్తారు, కానీ ధర్మవర్తన అయిన తర్వాత తాను ప్రవచనాలు చేసినప్పుడు సరిపోదు, ఆచరించాలి. అవును, ఇది చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మీరు సుభాషిణి అని చూశాను, అంటే మీ సినిమాలు చూశాను, ఇది కితకితల్లో చూశాను, ముఖ్యంగా పాత సినిమాలలో చాలా చూశాను. నాకు అంటే మాటలు గుర్తు రావట్లేదు, కాకపోతే మీ మాట తీరు నాకు బాగా నచ్చి వెంటనే మీకు పిలుపు అందించేశాను. చాలా సంతోషం అండి. ఎందుకంటే తెలుసా మీకు? ఏ చిత్రంలో ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు మైత్రి అని ఒక సినిమా చేస్తున్నానండి. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా సుడిగాడిలో నేను వన్ డేనే చేశాను, ఒక్కరోజే చేశాను. కానీ మంచి వేషం, మంచి నాకు గుర్తింపు తెచ్చిన వేషం అండి. అది బాగుంది, సినిమా చూడండి ఒకసారి. సినిమా చూస్తే కింద పడి మీద పడి దొర్లుకుంటూ నవ్వుతాం సార్. తప్పకుండా. అదే విధంగా మీరు ఏదో నాటకం అన్నారు, చింతామణి. చింతామణి నాటకం నుంచి ఒక మాట అనగలరా, డైలాగ్ అనగలరా? చింతామణి నాటకం అంటే ఇప్పుడు చింతామణి దగ్గరికి, చింతామణి పాత్ర ఒక వేశ్య దగ్గరికి ఒక విటుడు వస్తే ఆ విటుడు ఎట్లా ప్రవర్తిస్తాడు ఎందుకంటే దానికి ఒక డైలాగ్ అంటూ ఉండదు, ఎవరో వస్తారు ఏదో సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఆ విటుడిని రంజింప చేసే మాటలు ఉంటాయి కాబట్టి ఆ విటుడిని బట్టి ఆ విటుడిని రంజింప చేసి ఆ విటుడిని అతని దగ్గర ఉన్నదంతా కాజేసి తీసుకుని అతన్ని ఎట్లా పంపించాలో పంపించేస్తుంది. ఆ రోజుల్లో చాలా చాలా ఆదరణ ఉంది నాటకాలలో. ఇది రంజన్ చేసినటువంటి నాటకం నాకు అనిపిస్తుంది ఇది ఒకటవదా రెండవది వరుధిని, తర్వాత చింతామణి. అవును, వరుధిని కూడా అట్లాంటి ఇంచుమించు చింతామణి స్టోరీ లైన్, కానీ అది ప్రేమకు సంబంధించింది. ఇదేంటంటే చింతామణి నాటకం ఏంటంటే ధనికులు, ఒక యువత ఎట్లా పాడైపోతున్నారో, వాళ్ళు అన్ని పరిస్థితులకు ఎట్లా లోన్ అవుతున్నారో చింతామణి నాటకంలో ఉంది. ఆ మెసేజ్ ఉందన్నమాట దానికి, మన దేశానికి కావాల్సిన మెసేజ్ ఉంది. అది తీసుకుంటే చింతామణి నాటకం చూసి ఆ మెసేజ్ తీసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అవునవును. అంటే వరుధిని ఏంటంటే ప్రేమను, అంటే ప్రవరాక్యుని కర్ణకడ అంటే ప్రేమిస్తుంది, ప్రేమించి అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. అవునవును, ఆవిడ లోకానికి తీసుకెళ్ళిపోద్ది. ఇది అట్లా కాదు కదా మనకి ఇక్కడ జరిగిన స్టోరీ. అదే ఆ రోజుల్లో గొప్ప నాటకాలు అంటే ఇవి రెండు నాకు తెలిసిన నాటకాలండి. ఆ రోజుల్లో తులాభారం ఒకటండి, శ్రీకృష్ణ తులాభారం ఒకటి మంచి నాటకం. ఈ నాటకాలు ఎందుకంటే ఫ్యామిలీ స్టోరీలు ఇవన్నీ ఇప్పుడు బాగా అవసరం స్టోరీలు. తులాభారం ఫ్యామిలీ స్టోరీ, మంచి ఇద్దరు భార్యలున్న భర్త ఎన్ని కష్టాలు పడతారో తులాభారం. ఇద్దరు భార్యలే కదా, ఆయనకి 8 మంది అష్టభార్యలు. చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడకు. ఈ విధంగా కళాకారులు మా టోరీ అనడానికి అంటే ముందు మన టోరీ అనడం, మా ఎంటీకి టోరీ కుటుంబంలోకి వచ్చి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కళాకారులందరినీ కూడా ఒకే వేదిక పైన మా
మీతో మాట్లాడటం అంటే ఎక్కడ మాట్లాడలేని అవకాశం మాకు ఈ జోడి రవిశంకర్ గారు కల్పిస్తున్నారు. ఈ కల్పించి ఇంత స్వాతంత్ర్యంగా అంటే మేము ఏ చోట ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా కూడా వింటూ మాట్లాడటం, మీతో స్వేచ్ఛగా మాట్లాడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి టోరీ యాజమాన్యానికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. అదే రవిశంకర్ గారికి నేను కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనలో ఆర్టిస్ట్ గా కొంతమందికే తెలుస్తుంది. ఇట్లా చెప్పుకుంటే మనలో ఉన్న భావాలు, ఆవేశాలు, మన హృదయ విదారకమైన కథలు అన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రేక్షక మహాశైలకు. ఎగ్జాక్ట్లీ, తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే ప్రేక్షకులు చూస్తారని మీరు అనుకుంటారు కానీ వారి నోటి నుంచి ఎలాంటి మాట వస్తాయనేది ఇప్పుడు ప్రస్తుతం మీరు వింటున్నారు. అవును, నేను ఎందుకంటే షూటింగ్ కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైంలో ఈ కారులో ఈ రేడియో అది పెడతా ఉంటారు, రేడియో మిర్చి అని అవన్నీ పెడతా ఉంటారు కదా. అప్పుడు పలానా ఆర్టిస్ట్ మాట్లాడాడు, పలానా ఈ సుభాష్ని మాట్లాడింది, ఎవరో గీతా సింగ్ మాట్లాడింది అని చెప్తా ఉంటారు కదా. అప్పుడు వింటా ఉంటాను నేను కూడాను. ఇప్పుడు నేను కూడా నా ఇంటర్వ్యూ నేను వింటాను. సో స్వీట్. సో సరే ఉంటానండి, మన అవి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. ఈ మధ్య నాకు ఫేస్బుక్ లో కూడా కనిపించడం మానేశారు. వెల్, మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు మేడం. ఫైనల్ గా లాస్ట్ లక్కీ కాలర్ అనుకుంటా, చూద్దాం. కాల్ కట్ అయిపోయింది పాపం. పర్లేదు, మీ అదృష్టం బాగుంటే మళ్ళీ కాల్ చేసేయండి, మా అదృష్టం బాగుంటే మళ్ళీ తీసుకుంటాం మేము. వెల్, ఫైనల్ గా మేడం, ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ని చిన్న ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్టు అని చూడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అంటే ఎట్లా చూడడం కరెక్ట్ ఏం కాదు, అందరినీ సమానంగానే చూస్తారు. డైరెక్టర్ దృష్టిలో చిన్న పెద్ద అనేది ఏమి ఉండదు. ఈ వేషానికి సుభాషిణి గారు చేయాలంటే నాకుంటే గౌరవం నాకుంటుంది అక్కడ. నేనేంటంటే నాకు ఇచ్చిన వేషం నేను చేసి నా కర్తవ్యాన్ని నెరవేర్చాలి, కానీ నేను చేయలేకపోతే ఎవరూ గౌరవించరు. అది ఎందుకంటే ఇండస్ట్రీ డబ్బులతో కూడిన పని. ఇప్పుడు ఫిలిం ఉంది, చాలా అడుగు ఎంతో లెక్కల్లో ఉంది. మనం టేకుల మీద టేకులు తినేస్తే కేకుల్లాగా ఎట్లాగా? మనం డైరెక్టర్ చెప్పింది, ఆయన చెప్పింది ఆయన కొద్దిగా చెప్తారు, మనం అది అవగాహన చేసుకుని ఆయనకి మించి చేసామనుకోండి, అప్పుడు మనకి ఎనలేని గౌరవం వస్తుంది. ఆర్టిస్ట్ దాన్ని నెరవేర్చాలి కదా. ఎవరైనా సరే, మీరు ఇప్పుడు ఉన్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు నన్ను, మీరు ఇంటర్వ్యూ చేయకపోతే నేను మిమ్మల్ని మీ ప్లేస్ లో ఇంకెవరినో కూర్చోబెడతారు మీరు చెప్పలేనప్పుడు. అట్లాగే నా మీదకే పెట్టారు మీరు. ఇది కూడా అంతే, ఏదైనా ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకోవాలి. మీకు ఇది ఉద్యోగం, మాకు సినిమా మాకు ఉద్యోగం, మాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది, మీకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. మీరు చదువుకున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. నేను చదువుకోలేదు, నేను చదువుకోలేదు. నాకు భగవంతుడు ఒక మంచి కళనిచ్చాడు, ఆర్ట్నిచ్చాడు. మీరు ఇక్కడే ఉంటారు, ఈ 4 గోడల మధ్య ఉంటారు. నేను అందరి హృదయాల్లోనూ ఉంటాను. ప్రతి కళాకారుడు ప్రతి ఆర్టిస్టులు అందరి హృదయాల్లోనూ ఉంటారు. నన్ను టచ్ చేశారు, నేను ఇండస్ట్రీకి వచ్చి కెమెరా ముందు కనిపిస్తా. కళాకారులకి నటరాజస్వామి ఇచ్చిన వరం అది. అంటే చిన్న పెద్ద తేడా ఏముండదు. చిన్న పెద్ద తేడా ఉండదు. ఒక హీరో ఒక హీరోయిన్ పెద్దవాళ్ళే సినిమాకి. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు ఉన్నారు, అట్లాగే జగపతి బాబు గారు ఉన్నారు. జగపతి బాబు గారు అంటే కొందరికి ఇష్టం, నాగార్జున గారు అంటే కొందరికి ఇష్టం, బాలకృష్ణ గారు అంటే కొందరికి ఇష్టం. మా హీరో సినిమా వచ్చింది అని అందరూ గొప్పగా చెప్పుకుంటారు, కొట్టుకుంటారు అక్కడ. అది తప్పేం కాదు, ఎందుకంటే అట్లా ఆ అభిమానం అట్లా అనిపిస్తుంది. మన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు, మన ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాడే ఎదిగారు అనుకోండి, మా తమ్ముడు మా అన్నయ్య అని చెప్పుకుంటామే. అలాగే మా హీరో బాలకృష్ణ గారు, మా హీరో నాగార్జున గారు, చిరంజీవి గారు అని చెప్పుకుంటాం. మా హీరో పవన్ కళ్యాణ్ నేను చూశాను మొన్న గబ్బర్ సింగ్, మా పిల్లలందరితో వెళ్ళి చూశాను, నాకు ఎంత ఇష్టమైందో. కానీ ఒక విషయం, ఎందుకంటే ఈ మధ్యన సెక్యూరిటీ పెడుతున్నారు ప్రతి హీరోలకి, ప్రతి డైరెక్టర్కి. ఎందుకంటే వాళ్ళకు మాకుండే ఇబ్బందులు మాకుంటే పెడతారు. నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి నేను మీ సినిమా 12 సార్లు చూశాను, మా పిల్లలతో చెప్పడానికి వెళ్దామని వెళ్ళాను. వెళ్తే నన్ను మాట్లాడే అవకాశం కలగనివ్వలేదు. అంటే నిజం, ఆర్టిస్ట్ కూడా దొరకదు అక్కడ అవకాశం. అది తప్పేం కాదు, వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటే. నన్ను కూడా కలవాలని ఎవరైనా వచ్చినా నేను మాట్లాడడానికి అవకాశం లేదు. అది ఇబ్బందిగా నేనేం ఫీల్ అవును. అంటే నేను కలవలేకపోయినా, షూటింగ్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవలేకపోయినా, పూరి జగన్నాథ్ గారితో మాట్లాడాను కానీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడలేకపోయాను. మరి అది కొద్ది కష్టమే కదా, మనసులో కష్టం కలుగుతుంది. అట్లా ఏంటంటే అలాంటిది ప్రతి వాళ్ళు నా ఇబ్బంది, మా సినిమా, మా హీరో సినిమా బాగా ఆడాలి, మా హీరో బాగుండాలని ప్రతి ఆ ఇంట్రెస్ట్ పడి పోషకులు ఎప్పుడు వాళ్ళు ఆశీర్వాదాలు ఈ ఆర్టిస్టులకి ఉంటాయి. అంతే కదా. వెల్, ఎన్నిసార్లు చూసారండి గబ్బర్ సింగ్? 12 సార్లు.
12 సార్లు జై గబ్బర్ సింగ్ అయితే ఇప్పుడు మాత్రం. అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలోనూ నచ్చలేదు నాకు. నాకు ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డాన్స్ కంటే డైలాగ్ చాలా బాగా చెప్తాడు ఆయన. చిరంజీవి గారి కంటే బాగా చెప్తారు, ఇది చెప్తున్నాను నేను. నిజం నిజం అమ్మా. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చాలా బాగా చెప్తాడు ఆయన, చాలా జాగ్రత్తలు తీసుకుని చెప్తాడు ఆయన. అసలు అదృష్టం పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతుంటే ఇక్కడ మాకు భుజాలు తడుముకుంటున్నాం మేము ఆయన ఫ్యాన్స్ అనమాట. ఎందుకంటే మా పిల్లలతోటి మా పిల్లలు చాలా హాలిడేస్ కి వచ్చారు. హాలిడేస్ లో మేము చూసేసాం. వాళ్ళు ఎప్పుడు గబ్బర్ సింగ్ అంటే నేను దబాంగ్ సినిమా చూశాను. దబాంగ్ మనకి కలర్స్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో అప్పుడే 3-4 టైమ్స్ దబాంగ్ వేశాడు. నిన్న దబాంగ్ తెలుగులో కూడా, ఎందుకంటే తెలుగులో చూశాను దబాంగ్. ఇంటికి మన పాటలు అవి సాంగ్స్ అంటే నాకు ఇష్టం కదా, ఈ పాటలు తెలుగులో ఎలా ఉంటాయి, ఈ పాటలు తెలుగులో ఎలా ఉంటాయి అనుకున్నాను. కెవ్వుకేక మాత్రం ఆ పాటే, జెండో బాంబ్ పాటే పెట్టేశాడు తెలుగులో కూడాను. కెవ్వుకేక పెట్టారు. మీకు ఇంటికి దబాంగ్ నచ్చిందా గబ్బర్ సింగ్ నచ్చిందా? 2 సినిమాలు నాకు 2 బాగా నచ్చారు. సల్మాన్ ఖాన్ గారు కూడా మంచి ఆర్టిస్ట్ కదా ఆయన, కండల వీరుడు. అలాగా మంచి సినిమాలు అయ్యి. అట్లాంటి గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు అలాగా పిల్లలతోటి ఫ్యామిలీతోటి హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి, సినిమా ఇంట్లోనూ కష్టాలే, సినిమాకి వెళ్ళి కష్టాలు ఎందుకు, సినిమా చూసి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసుకుంటూ రావాలి, అది అప్పుడు బాగుంటది. అది సినిమా లెక్క అంటే. సుభాషిణి గారు, మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు చూస్తూ 5 నిమిషాలు ఉందండి, తప్పట్లేదు. నేను కూడా చాలా ఎక్కువగా మాట్లాడాను కదా. అయ్య బాబాయ్ అలా ఏం లేదండి, మీరు మనసులో ఉన్న మాటలు చాలా మాట్లాడేశారు, అది మాత్రం నిజం. అది నేను అబ్జర్వ్ చేశాను. బేసిక్లీ ఆన్ ఎయిర్ లో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నారు. ఆన్ ఎయిర్ లో ఇంత నవ్వుతూ మాట్లాడారు కదా, ఆఫ్ ఎయిర్ లో అలా దీర్ఘంగా కూర్చొని బాగా ఆలోచిస్తూ కళ్ళు ఎర్రగా చేసుకొని కళ్ళలో కన్నీరు తిరుగుతుంటే ఏం ఆలోచించారు అంతగా? నేను అసలు అలా ఆలోచించను. ఎందుకంటే మా అమ్మగారు చనిపోయినప్పుడు, నా హస్బెండ్ చనిపోయినప్పుడు కూడా నేను ఆలోచించలేదు. కానీ మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను జై చిరంజీవి గారి సినిమాలోనే సినిమా చేస్తున్నాను. అది నాకు 5 days వేషం ఇచ్చారు ఆ సినిమాలోను. సునీల్ గారి మదర్ వేషం. ఆ వేషం ఒక్కరోజే చేసి మా మదర్ చనిపోయారని వెళ్ళిపోయిన భీమవరం. ఎందుకంటే ప్రతి మనిషికి చావు అనేది ఉంది, చావు పుట్టుకలు ఉన్నాయి. అట్లాంటిది ఎందుకంటే ఈ టైం అయిపోయింది వెళ్ళిపోయాం, కానీ కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఎందుకంటే అమ్మ దగ్గర, భర్త దగ్గర కొన్ని టైమింగ్స్ ఉంటాయి మనకు మాట్లాడుకునే. మదర్ ఉన్నారనుకోండి, నువ్వు తిన్నావా, మా అమ్మగారు నన్ను చంటి అనేది, నేను హైదరాబాద్ నుంచి నేను భీమవరం వెళ్తే మా అమ్మ అనేది దానికి చేపలు ఇష్టం, చేపల కూర చేయండి. మా కోడలు ఉంది, ఆ పాప పేరు వాణిశ్రీ గారు కదా ఇష్టం, మా కోడల పేరు పెట్టుకున్నాను. ఆ అమ్మాయి వాణి మీ అత్తగారు వచ్చేది కదా, చేపల కూర చేయని. అట్లాగే మదరు బిడ్డలు కడుపు చూస్తుంది, భర్త ఏంటంటే ఒక ఆనందం కోరుకుంటాడు ఆయన, నా భార్య నా ఇది అనేది. అది కొన్ని టైమింగ్స్ ఉంటాయి మనకి. ఆయన బండి మీద రావడం, బండి ఉంటే బండి మీద, కారు ఉంటే కారు వచ్చి, ఆయన మాకు ఒక ఇంత ప్రహరీ ఉండేది, ఆ ప్రహరీ నుంచి బండి అక్కడ ఆపి సుభాష్ని అనేవారు ఆయన. నేను ఏం చేస్తారా అని దాక్కునేదాన్ని 3-4 times. సుభాష్ని ఎక్కడున్నావు అనేవారు, అప్ అండ్ డౌన్స్ లో. అట్లాగా ఎందుకంటే ఆ టైమింగ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి మనసున్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మనసుంటే కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో సంతోషం కలిగే విషయం ఉండొచ్చు, బాధాకరమైన విషయం ఉండొచ్చు. బాధాకరమైన విషయం వచ్చినప్పుడు మనం ఏడవటం, కన్నీళ్ళు రావటం అది కంపల్సరీ జరుగుతాయి. అలా ఆ టైమింగ్స్లో మాత్రం మనం తప్పుకోలేమన్నమాట. ఆ టైమింగ్స్ని తప్పుకుని ఎక్కడికి వెళ్ళలేము. అప్పుడే మనిషికి బాధ కలిగినా, కష్టం కలిగినా ఆ టైమింగ్స్లోనే కలుగుతాయి. అంతే మేడం. చాలా చాలా విషయాలు మాట్లాడాం. బేసికలీ చూద్దాం, ఈ వీకెండ్ మీకు కుదిరితే తప్పకుండా మనం కలిసి, ఆ రోజు నేను సుడిగాడి సినిమా చూస్తూ మీకు కాల్ చేశాను కదా, బట్ ఈసారి మీరు నేను కలిసి వెళ్దాం, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్దాం మనం. ఈ సాటర్డే కానీ ఫ్రైడే కానీ పక్కా కన్ఫర్మ్, మిస్ అయితే సండే. యా. సో మీరు ఇలా, చివరిగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఇలా మా స్టూడియోకి రావడం, మా కాలేజ్తో మాట్లాడడం, ఇలా ఇంటర్వ్యూ చేయడం మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను టీవీ ఇంటర్వ్యూ ఇచ్చాను కానీ రేడియోకి ఇవ్వలేదు. ఎందుకంటే టీవీ ఇంటర్వ్యూలో మన బొమ్మ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన అవతల వాళ్ళు మనకి మాటలు వినిపిస్తే కానీ వారి మొహం మనకు కనిపించదు. కాబట్టి ఇది కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ప్రతి ఆర్టిస్ట్ని పిలిచి ఇంటర్వ్యూ చేయండి. ప్రతి వాళ్ళకి కష్ట సుఖాలు ఉన్నాయి, ప్రతి వాళ్ళకి ఆనందాలు సుఖాలు అన్నీ ఉన్నాయి. భగవంతుడు కూడా ప్రజలు ఏంటంటే
ఏంటంటే కళాకారుడు ఒకటే కోరుకుంటాడు, కళాకారుడు ఒకే మంచి మనసు ఉంటుంది. అందరూ అంటారు మీ సినిమా వాళ్ళు మీ డ్రామా వాళ్ళు అంటారు, కానీ తప్పు, ఆ మాట తప్పు అనకూడదు. కళాకారుడిని నిందిస్తే ఒక నటరాజస్వామిని శివుడిని నిందించినట్టే. ఎందుకంటే కళాకారులు అందరూ శివుడి బిడ్డలు. కాబట్టి కళాకారుడికి అంత అదృష్టం ఉంటేనే కళాకారుడు అవుతాడు. మీ సినిమా వాళ్ళు ఇలాగా, మీ నాటకాల వాళ్ళు ఇలాగా అంటారు, అది తప్పు అనకూడదు. కళాకారుని ఎవరు దూషించకూడదు. కళాకారుని దూషిస్తే తల్లిదండ్రుల్ని దూషించినట్టే, దేవుని దూషించినట్టే. కాబట్టి కళాకారుని దూషించకూడదు. కళాకారుడు అంటే దేశానికి ఒక డాక్టరు, ఒక కళాకారుడు, ఒక నటుడు చాలా అవసరం. ఒక రాజకీయ నాయకుడు, ఈ ముగ్గురు అవసరం. ఈ మూడు లేనిదే సృష్టి లేదు. అంతే కదా, ఎవరికైనా కానీ ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. అందుకని కళాకారుణ్ణి ఎవరు దూషించకూడదు. కళాకారుని పూజిస్తే ఆ దేశంలో పాడి పంటలకు లోటు ఉండదని నా అభిప్రాయం. ఎవరో పెద్దవారు అన్నారు, నాకు కూడా తెలియదు. మా అమ్మ అనేది కళాకారులు నడయాడిన చోటు పాడి పంటలకు లోటు ఉండదట, అందుకే నాటకాలు ఆడిస్తారు అని మా అమ్మ అనేది. వర్షాలు లేకపోతే దొమ్మర వాళ్ళు అంటారు కదా, దొమ్మర సాన్లని వాళ్ళు తాడు కట్టి గడ మీద ఆడేవారట పాతగా. ఆ రోజుల్లో వర్షాలు లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఆ తాడు మీద ఆడించి ఆ దొమ్మర వాళ్ళు నడిచిన చోట పసుపు కుంకాలు వేసి పూజించేవారట. అప్పుడు వర్షాలు వచ్చాయట. మా మదర్ అనేరు, మా అమ్మగారు చెప్తా ఉండేది. అట్లాగా కళాకారుడు కూడా అంతే. దేశానికి కళాకారుడు చాలా అవసరం. హోప్ మన వాళ్ళందరికీ అర్థం చేసుకొని వాళ్ళు కళాకారులకి ఏ రంగమైనా కానీ అందరికీ ఆదరణ తర్వాత గౌరవం ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను కాల్ చేసి సుభాషిణి గారు ఇలా వస్తారా అనగానే వస్తానమ్మా, నాకు డేట్ ఇచ్చి మీరు ఇలా టైంకి రావడం థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా. అండ్ మీతో కలవడం, మీతో ఇలా మీ భావాలు తర్వాత మాకు కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ పంచుకోవడం చాలా థ్యాంక్స్. అలాగే మీ రేడియో వారికి, మీ రేడియోలో అందరూ వర్క్ చేసిన వర్కర్స్ అందరికి, మీ హెడ్ ఆయన పేరు రవిశంకర్ గారికి నా హృదయపూర్వక కళాభివందనములు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిసనర్స్, ఇదండి ఈ రోజు టాలీవుడ్ టాకీస్. మళ్ళీ రేపు కలుస్తాను ఒక వర్ధమాన గాయకుడితో. సో అప్పటి వరకు సెలవు. లవ్ యూ ఆల్ గైస్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. బాయ్.